కార్యక్రమందు మరి ఇంతవరకు కూడా ప్రభు మన మధ్యలో ఉండి మరి ప్రార్థనాపూర్వకంగా ఈ కార్యం జరగడానికి కృప చేశారు. మరి ప్రార్థనాపూర్వకంగా వాక్యం కూడా వినాలని ప్రభు పేట కోరుచున్నాను. మరి ఎందుకంటే కడవరి దినాల్లో ఉన్నాం కనుక అనేక మంది దైవదాసుల్ని ప్రేరేపించి రకరకాల సువార్త కొడుకులు ఏ మూలన ఎవరున్నారో అక్కడికి తన దాసులు పంపించి సువార్త కొడుకులు పెట్టడం జరుగుతుంది. అనేక మంది మార్పు చెందాలని కడవరి దినాల్లో కనుక ఈ రాత్రికాల సమయంలో బైబిల్లో మరి ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఒకరు ఏ రీతిగా ఉన్నారో ఒకరు ఏ రీతిగా ఉన్నారో ఇప్పుడు మనం చూసుకుందాం. ఎందుకంటే ఏ ర్యాంకులో ఎవరి పక్షాన మనం ఉన్నామో తెలుసుకోవాల్సిందిగా కడవరి దినాల్లో కోరుకుంటున్నాం. కనుక మొదటగా మరి 103వ కీర్తన చదువుకుందాం. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. నా అంతరంగమున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరొకము. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు. కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. పక్షిరాజు యవనము వలె నీ యవనము క్రొత్తదగుచుండునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఇక్కడ ఏమంటున్నాడంటే తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు. ఏమని? నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము, నా ప్రాణమా యెహోవాను సన్నిధించమంటున్నాడు. ఎందుకు సన్నిధించాలంటే ఆయన చేసిన ఉపకారములో దేనిని మరవకూడదు అంటున్నాడు. ఉపకారం ఏంటి? ఉపకారం అంటే ఏంటండి? సజీవులు ఉండడమే ఉపకారం, ఆరోగ్యవంతులుగా ఉండడమే ఉపకారం. మరి ఈ దినాన్ని అనేక మంది సజీవులుగా ఉన్నవారు లేకపోలేదు. అనేక మంది మరణించిన దినాలు ఉన్నాయి. రక్షణ పొందిన వారు మరణించి ఉన్నారు. రక్షణ పొందిన వారికి అయితే నిరీక్షణ ఉంది. మరి మామూలుగా చనిపోయిన వారైతే మరి ఏ నిరీక్షణ లేకుండా ఎక్కడికి వెళ్తారంటే నరకానికి వెళ్ళిపోతారు. మరి అందు నిమిత్తమే ప్రభువు ప్రేరేపించి ఈ సువార్త కొడుకులు పెట్టడం జరుగుతుంది. పెడుతున్నప్పుడు అనేక మంది మా సహోదరుల్లో అనేక మంది ప్రేరేపింపబడి వారి గృహాల దగ్గర పెట్టుకోవడానికి ప్రభు కృప చెప్తున్నాడు. అందుకే దావీదు భక్తుడు ఈ రీతిగా మరి ఏమంటున్నాడంటే నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారంలో దేన్ని మరవకూడదు. ఎందుకంటే ఉపకారం ఇక్కడ సజీవులుగా ఉండడమే ఉపకారం. ఆరోగ్యం లేకుండా అనేక మంది లక్షల రూపాయలు ఇప్పుడు హాస్పిటల్లో పోస్తున్నారు, అయినప్పటికీ కూడా ఆరోగ్యం లేదు. ఆరోగ్యంగా ఉన్నాము అంటే ఆయన ఉపకారమే కనుక. ఎందుకంటే ఆయన్ని స్తుతించేవారుగా, ఆయన్ని గణపరిచేవారుగా ఉండాలి. కడవరి దినాల్లో ఉన్నాం కనుక. ఎందుకంటే అనేక మంది నశించిపోతున్నారు. ఈ దినం అనేక మంది హాస్పిటల్లో ఉన్నారు అంటే హాస్పిటల్లో ఎక్కువైపోయాయి, డాక్టర్లు ఎక్కువైపోయాయి, జబ్బులు కూడా ఎక్కువైపోయాయి. అయినప్పటికీ కూడా సజీవుల గుంపుల్లో ఆరోగ్యవంతులుగా ఉంచారు అంటే కేవలం ఆయన కృప. కనుక ఏం చేయాలంటే ఆయన్ని స్తుతించి వారుగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఇంకొక ఆయన ఉన్నారు. ఆయన ఎవరంటే ఈ బైబిల్ గ్రంథంలో మరి లూకా 17వ అధ్యాయం 16వ అధ్యాయం 19 నుంచి చూద్దాం. అతడు ఊదారంగు బట్టలను సన్నపు ధనవంతుడు ఒకడు ఉండేను. అతడు ఊదారంగు బట్టలను సన్నపు నార వస్త్రములను ధరించుకొని ప్రతిదినము బహుగా సుఖపడుచుండువాడు. లాజరును ఒక దరిద్రుడుండెను. వాడు కురుపులతోనూ నిండిన వాడై ధనవంతుని ఇంటి వాకిట పడియుండి. అదిగో ధనవంతుడు ఏం చేస్తున్నాడంటే బహుదినం కూడా ఆయనకున్న స్టేటస్ను బట్టి ఏం చేస్తున్నాడంటే వస్త్రాలు, ఆయన స్టేటస్ను బట్టి ఆయనకున్న ఇదిని బట్టి ఏం చేసుకున్నాడు, దినదినం కూడా ఆహారం తింటూ సంతోషిస్తున్నాడు. ఇందాక మనం చూసిన కీర్తనలో ఏం చేస్తున్నాడంటే ఇచ్చిన ఆరోగ్యం కొరకు, ఇచ్చిన స్టేటస్ కొరకు, ఇచ్చిన సిరి సంపదల కొరకు ఏం చేస్తున్నాడంటే ఆయన స్తుతిస్తున్నాడు. ఈయనైతే నా ప్రాణమా తిను తాగు సుఖించు అంటున్నాడు. ఇవన్నీ కూడా నీ కొరకే అంటున్నాడు. నీ కొరకే అంటే ఇవన్నీ ఎన్ని సంవత్సరాలు ఉంటాయి? ఎన్ని సంవత్సరాలు మానవుడు భూమి మీద ఉండగలడు? ఎన్ని సంవత్సరాలు? అతికి బలం ఉంటే 80 సంవత్సరాలు అయినప్పుడు ఆయాసమే దుగ్గరమే.
కనుక ఇక్కడ ఈయనేమంటున్నాడంటే నా ప్రాణమా తిను తాగు సుఖించు అంటున్నాడు. ఇవన్నీ నీకోసమే అంటున్నాడు. ఎందుకంటే బహుధనవంతుడు ఈయన, చాలా ధనం ఉంది ఈయన దగ్గర. ఆ ధనాన్ని బట్టి ఏం చేస్తున్నాడంటే అతిశయపడుతున్నాడు. ధనాన్ని బట్టి ఏం చేస్తున్నాడంటే బహుగా ప్రాలాపిస్తున్నాడు. ధనంతో విచ్చలవిడిగా ఖర్చు పెట్టుకుని ఏం చేస్తున్నాడంటే అనుభవిస్తున్నాడు. ఆయన ఇంటి వాకట ఎవరున్నారంటే లాజరు అన్న ఒక దరిద్రుడు అక్కడ ఉన్నాడు. అక్కడ ఉంటే ఆయనకి వ్యత్యాసం ఏంటంటే ఈయనైతే దేవుని కలిగి ఉన్నాడో, ఈ ధనవంతుడైతే దేవుణ్ణి ఎరగడు. ఎందుకంటే ఇదంతా నేనే సంపాదించాను, ఆరోగ్యం నాదే, ఆయుష్ నాదే, ఇవన్నీ నేనే సంపాదించుకున్నా, నేను కష్టం చేశాను కనుక నాకు ఉన్నదని అనుకుంటున్నాడు. కానీ ఈ ఆరోగ్యము ఆయుష్ ఈ కండబలం ఎవరివ్వాలి? యేసుక్రీస్తు ప్రభు వారు ఇవ్వాలి. ఎందుకంటే ఆయనే మనం సృష్టించినవాడు, ఆయన మనల్ని సృష్టించినవాడు, ఆయన తన పోలికతో మనల్ని చేసుకున్నాడు. కనుక ఏం చేయాలంటే ఆయన మనం స్తుతించాలి. ఇవి ఇచ్చినందుకు, ఆరోగ్యం ఇచ్చినందుకు, ఆయుష్ ఇచ్చినందుకు. కనుక అక్కడ దావీదు భక్తుడు ఏం చేస్తున్నాడు, కీర్తనకారుడు ఏం చెప్తున్నాడంటే ఏం చేస్తున్నాడు, స్తుతిస్తున్నాడు ఇవన్నీ ఇచ్చినందుకు. ధనవంతుడు ఏం చేస్తున్నాడంటే ప్రతిదీ కూడా సమకూర్చి దీన్ని బట్టి ఏం చేస్తున్నాడు, సంతోషిస్తున్నాడు. ఇక్కడ లాజరు ఏమంటున్నాడంటే లాజరు తన ఇంటి వాకట ఉన్నాడు, తనకి మళ్ళీ వ్యాధి ఉంది. వ్యాధి ఏంటి, కురుపులతో నిండిపోయి ఉంటాయి. ఒళ్ళంతా ఏమైందంటే గోకుంటున్నాడు. అయినప్పటికీ కూడా ఆ దురదలు ఉన్నప్పటికీ కూడా ఏం చేస్తున్నాడంటే ప్రభువునే స్తుతిస్తున్నాడు. ఈయనైతే ధనవంతుడు ఏం చేస్తున్నాడంటే ఉన్నదాంతో సుఖించి తన ప్రాణాన్ని ఏం చేశాడు, పోగొట్టుకున్నాడు. ఈయన కూడా ముందర ఎవరు చనిపోయారంటే లాజరు చనిపోయారు. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున కొనిపోబడెను. అదిగో దరిద్రుడు ఎప్పుడైతే చనిపోయాడో దరిద్రుడికి ఏముందంటే దరిద్రత అనుభవించాడు అని లోకం అనుకుంటుంది. అయితే దరిద్రత అనుభవిస్తూ దరిద్రుడు ఏం చేశాడంటే దేవుని మీద బేస్ అయ్యి ఉన్నాడు, దేవుని మీద ఆధారపడి ఉన్నాడు, దేవుని కలిగి ఉన్నాడు. దేవుడు ఉంటేనే, యేసుప్రభు ఉంటేనే అన్నీ ఉన్నట్టు. ఆయన లేకపోతే ఏమీ లేదు, సున్నాయే. ఇప్పుడు సున్నా ఉండి సున్నాగా నువ్వు ఉన్నావంటే ఒకటన్నా అంకి యేసుప్రభు వారు. ఆయన ఉన్నారు అంటే ఏమవుతుందంటే లెక్కింపు పెరుగుతుంది, ఆ సున్నాకి విలువ వస్తుంది. ఎప్పుడైతే మనం ఆ రీతిగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకోవాల్సిందిగా కోరుచున్నాను ప్రభుపేట. ఎందుకంటే కడవరి దినాల్లో ఉన్నాం. అనేక మందికి వీళ్ళ ఖాళీగా ఉన్నారండి, వీళ్ళకి తీరుబడిగా ఉన్నదండి, అందుకే ఇలా కూడుకులు పెట్టుకుంటున్నారని చాలామంది ఏం చేస్తారండి, హేళన చేస్తారు. అదే రీతిగా హేళనగా ఇది చేస్తారు. కానీ ఇక్కడ ధనవంతుడు అలాగే అనుకున్నాడు, ఏమీ నాకు అవసరం వద్దు, ఏం కావాలంటే ఈ డబ్బు ఈ ధనం ఇవన్నీ ఉంటే ఉన్నంతకాలం ఏం చేద్దాం, తినేసి తాగేసి సుఖించమని తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు. దావీదు ఈ కీర్తనకారుడు ఏమంటున్నాడంటే నా ప్రాణమా యెహోవాని సన్నిధించు. ఎందుకు సన్నిధించాలంటే ధనవంతుడి వల్లే లేడు కనుక, ఇవన్నీ నువ్వు ఇచ్చావు కనుక నా ప్రాణమా యెహోవాని సన్నిధించు. యేసుప్రభు ఇచ్చారని యేసుప్రభుని ఏం చేస్తున్నాడంటే స్తుతిస్తున్నాడు. యేసుప్రభుని ఏం చేస్తున్నాడంటే కీర్తిస్తున్నాడు, కొనియాడుతున్నాడు. అందుకే అంటున్నాడు సమాధిలోండి నీ ప్రాణమును కరుణా కటాక్షమును నీకు కిరీటంగా ఇచ్చి ఉన్నాను. ఎందుకంటే ఆయన స్తుతిస్తున్నాడు ఆయన్ని. ఇక్కడ ధనవంతుడేమో ఆ రీతికున్నాడో, దరిద్రుడేమో చనిపోయినప్పుడు దేవదూతలు వచ్చి ఏం చేసాయి, కొనుపోయబడ్డాయి. ధనవంతుడు కూడా చనిపోయి పాతిపెట్టబడెను. అప్పుడు అతడు పాతాళంలో బాధపడుచు కన్నులెత్తి దూరము నుండి అబ్రహామును అతని రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును చూచి తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వేలుకలను నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము, నేను ఈ అగ్నిజ్వాలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పాను. అదిగో ఏం చేస్తున్నాడంటే బ్రతుకున్నంతకాలం, శరీరంతో ఉన్నంతకాలం ఏం చేశాడంటే నా ప్రాణమా తిను తాగు సుఖించి ఇవన్నీ నీకోసమే అన్నాడు. బ్రతుకున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు అంటే అనేక మంది సువార్తికులు బయలుదేరారు, అనేక మంది దైవదాసులు ఉన్నారు. ఇప్పుడు ఎక్కడున్నప్పటికీ ప్లాట్లో ఉన్నాయంటే ప్లాట్లలో ఎక్కడో దుక్కున దేవుడు ప్రేరేపింపబడి ఆ దేవుడు దర్శింపబడి చిన్న చిన్న సంఘాలు బయలుదేరాయి. అంటే వాళ్ళకి ఇది లేక కాదు, ఎందుకంటే అనేక మంది నశించిపోతున్నారని వాళ్ళని రక్షించడానికి ప్రభు అక్కడ నిలబెడుతున్నారు. అదే రీతిగా అనేకమైన వాక్యాలు మీద నుంచి వెళ్ళిపోయినప్పటికీ కూడా ధనవంతుడు ఏం చేశాడంటే ఇవన్నీ కూడా నాకుతోటే వచ్చేస్తాయి అనేసి ఏం చేశాడంటే తిని తాగి సుఖించమని చెప్తున్నాడు. అయితే ధనవంతుడు చనిపోయాడు, దరిద్రుడు చనిపోయాడు. ధనవంతుడు చనిపోయి ఎక్కడికి వెళ్ళాడంటే పాతాళంలోకి వెళ్ళిపోయాడు. పాతాళంలోకి వెళ్ళే వరకు ఇంటి వాకటున్న లాజరు దరిద్రుడు కొరకు తెలియలేదు,
దేవుని కొరకు కూడా తెలుసుకోలేదు. శరీరంతో ఉన్నప్పుడు తెలుసుకోమని అనేక మంది దాసుల ద్వారా ప్రేరేపింపబడి చెప్తుంటే, సువార్త చెప్తుంటే హేళనగా చేసుకుని హేళనగా చూస్తున్నారు. అయితే ఇప్పుడు ఏమంటున్నాడంటే లాజరు కొన నీటిలో ముంచి తన నోటిని ఏం చేయమంటున్నాడో ఆ దాహాన్ని చల్లార్చమంటున్నాడు. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు, నిత్యము అక్కడ ఏం చూస్తుందంటే నరకం యాతనే. అయితే అవన్నీ కూడా పోగొట్టడానికి యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు, నీ కొరకు, నా కొరకు కూడా ఏం చేశారంటే సిలువలో వేలాడారు, సిలువలో తన ప్రాణం పెట్టారు. ఇక్కడ ఇదంతా ఆలోచించకుండా ధనవంతుడు తన ఇష్టానుసారం బతికాడు. ఇప్పుడైతే అబ్రహాం యొక్క లాజరును పంపమని ఎవరిని బతిమాలుకుంటున్నాడంటే అబ్రహామును బతిమాలుకుంటున్నాడు. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవితకాలమందు నీకు ఇష్టమైనట్టు సుఖము అనుభవించితివి, అలాగుననే లాజరు కష్టమును అనుభవించనని జ్ఞాపకము చేసుకొనుము. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు, నీవు యాతన పడుచున్నావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడైతే అతడు ఏం చేస్తున్నాడో నెమ్మది పొందుతున్నాడు. మరి లోకంలో ఉన్న చూపు ఎలా ఉన్నాడో కష్టం పొందాడు. కురుపులైనప్పటికీ, బలహీనతలైనప్పటికీ, ఏదైనప్పటికీ కూడా ఏం చేశాడంటే దేవుణ్ణి విడిచిపెట్టలేదు. దేవుని దినదినం కూడా స్మరించుకునేవాడు. ఇక్కడ ధనవంతుడు ఏం చేశాడంటే ఇంకా దేవుడు లేదు, ఏమీ లేదు, ఇదంతా నా సొమ్మే, నేనే కష్టపడ్డాను, నా కండబలం కనుకనే కష్టపడ్డాను, లేకపోతే ఏమీ లేదని చనిపోయాడు. చనిపోయాక ఎక్కడికి వెళ్ళాడంటే పాతాళంలోకి వెళ్ళిపోయాడు. ఇక్కడైతే దరిద్రుడు లోకంలో ఉన్న చోపు దరిద్రత అనిపించి మరి అబ్రహాము రొమ్మున ఆనుకున్న లాజరును చూసి పంపించమంటున్నాడు. అంతేకాక ఇక్కడ నుండి మీ యొద్దకు దాటగోరువారు దాటి పోజాలకుండునట్లును, అక్కడి వారు మా యొద్దకు దాటి రాజాలకుండునట్లును మాకును మీకును మధ్య మహా అగాధం ఉంచబడి ఉన్నదని చెప్పాను. అప్పుడు అతడు, తండ్రి, అలాగైతే నాకు 5 సహోదరులున్నారు, వారును ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా వారికి సాక్ష్యమిచ్చుటకై నా తండ్రి ఇంటి వానికి పంపవలెనని నిన్ను వేడుకొనుచున్నాను. అదిగో ఏం చేస్తున్నారంటే అక్కడ వారు ఇక్కడికి, ఇక్కడ వారు అక్కడికి వెళ్లకుండా ఏముందంటే మహా అగాధం ఉన్నది. అగాధంలో పడకముందే, శరీరంతో ఉన్నప్పుడే, దుర్దినములు రాకముందే, వీటి అంది సంతోషమైన సంవత్సరములు చెప్పడానికి రాకముందే బాల్య దినమందని సృష్టికర్తని స్మరణకు తెచ్చుకో. అనేక మంది వాక్యాలు ఎలా వెళ్ళిపోతున్నాయంటే సముద్రం వల్ల పొర్లి వెళ్ళిపోతుంటే ఎవరో కూడా ఏం చేస్తున్నారు, చెవిని పెడతలేదు. కొంతమంది ఏం చేస్తారంటే ఇక్కడే ఉంటారు. ఎలా ఉంటారంటే మైండ్ ఆబ్సెంటు, బాడీ ప్రజెంటు, ఇక్కడే ఉంటారు మనుషులు, కానీ ఆలకించరు. దేవుని వాక్యం ఇక్కడ చెప్తుంది అక్కడ వారు ఇక్కడ వారు అక్కడికి వెళ్ళడానికి వీలు లేదు. అంటే ఏం చెప్తున్నాడు, తండ్రి అయిన అబ్రహామా, నాకు ఎంతమంది 5 అన్నదమ్ములు, ఈయనే పాతాళంలోకి వెళ్ళిపోయే స్థితిలో ఉంటూ 5 అన్నదమ్ములు కూడా ఏం చేశాడంటే అదే స్థితిలో ఉంచేసి వెళ్ళిపోయాడు. ఇక్కడ ఈయన ఏం చేస్తున్నాడంటే కీర్తనాకారుడు ఆయన స్థితిని బట్టి దేవుని స్తుతిస్తున్నాడు. అదే రీతిగా మరి అనేక మంది ఎవరో చెప్పలేదా, అనేక మంది సువార్తికులు ఉన్నారు, అనేక మంది బోధకులు ఉన్నారు. ఇక్కడ అందుకే చెప్తున్నాడు ఆయన. ఏమని చెప్తున్నారంటే చదవమ్మా. అప్పుడు అతడు, తండ్రి, అలాగైతే నాకు 5 సహోదరులున్నారు, వారు ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా వారికి సాక్ష్యమిచ్చుటకై నా తండ్రి ఇంటికి వారిని పంపవలనని నిన్ను వేడుకొనుచున్నాను నేను. అందుకు అబ్రహాము, వారి యొద్ద మోషేయు ప్రవక్తలను ఉన్నారు, వారి మాటలు వినవలనని అతనితో చెప్పగా. అదిగో ఏం చెప్తాడంటే అక్కడ ఎవరున్నారంటే మోషేయు ప్రవక్తలు ఉన్నారు, అనేక మంది ప్రవక్తలు ఉన్నారు, బోధకులు ఉన్నారు, సువార్తికులు ఉన్నారు. మరి ఎవరికారే ఇప్పుడు చనిపోయి నరకంలోకి వెళ్ళినప్పుడు నరకంలో వాడిని లేకపోతే చనిపోయిన వారిని మళ్ళీ తిరిగి భూమి మీదకి వచ్చారంటే ఎలా ఉంటుందండి పరిస్థితి? భూమి మీదకి వస్తే నమ్ముతారా? ఎవరో నమ్మరు. ఏమంటారంటే ఇది గాలి అయిపోయాడు, దెయ్యం అయిపోయాడు అనేసి ఏం చేస్తారంటే ఒకవేళ సొంత వాళ్ళైనా సరే పరుగులు ఎట్టుకెళ్ళిపోతారు. ఇంట్లో కాదు కదా, ఎక్కడ ఉండరు వీళ్ళు. అయితే ఆయన పంపమంటున్నాడు. ఆయన పంపమంటే ఈయన ఏమంటున్నారంటే ఏం చెప్తున్నాడంటే నాకు 5 అన్నదమ్ములు అన్నప్పుడు ఈయన ఏం చెప్తున్నారంటే అక్కడ ఆ ఊర్లో ఎవరున్నారంటే ప్రవక్తలు ఉన్నారు, అనేక మంది సేవకులు ఉన్నారు, అనేక మంది బోధకులు ఉన్నారు. వారి మాట ఆలకిస్తే నువ్వు పడే వేదన పరిస్థితికి స్థలానికి రారు, లేదా ఆలకించకపోతే నీతోటి పాటే వారు కూడా ఆ స్థలానికి వస్తారని చెప్తున్నారు. మరి అదే రీతిగా మనం ఏ గుంపులో ఉన్నామో దావీదు భక్తుడు స్తుతించినట్టు, దేవుని కీర్తించినట్టు ఆ గుంపులో ఉన్నామా, లేకపోతే ధనవంతుడి గుంపులో ఉన్నామా? ప్రతి ఒక్కరి రాత్రికాల సమయంలో చూసుకోవాల్సిందిగా ప్రభు పేటకోరుతున్నాం. ఎందుకంటే అనేక మంది సువార్తికులు ఆయా
దేశాల్లో, ఆయా ప్రపంచంలో, ఆయా జిల్లాల్లో, రాష్ట్రాల్లో కూడా అనేక మంది దైవ బోధకులు కూడా బయలుదేరారు. అనేక మంది చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు మనం వీడియో క్లిప్పింగ్ చూసాం. ఆ యవనస్తుడు మరి ఏం చేశాడంటే చెప్పలాక తన ఏం చేశాడు, స్నేహితుని పోగొట్టుకున్నాడు. ఆ స్నేహితుడు ఏమయ్యాడు, నరకానికి వెళ్ళిపోయాడు. నరకానికి వెళ్ళిపోయినప్పుడు మరి ఈయన ఏమంటే ఇక్కడుండి బాధపడుతున్నాడు. ఆయన నరకంకి వెళ్ళకముందే ఇప్పుడు మన ఈడువారు, మన జోడు వారికి, మన దగ్గర పని చేసుకునే వారికి, లేకపోతే మన ఇంట్లో సహోదరులకి, మన ఇంట్లో అన్నదమ్ములకి, అక్క చెల్లెలకి, మన ఇరుగు పొరుగు వారికి అందరికీ మనం యేసు ప్రభువుని చూపించేవారుగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే కడవర దినాల్లో ఉన్నాం కనుక ఈ రాత్రికాల సమయంలో ప్రతి ఒక్కరు కూడా ఎవరికారే విమర్శ చేసుకోవాల్సిందిగా ప్రభు పేట కోరుతున్నాం. ఎందుకంటే మృతుల్లో నుండి ఒకడు వారి యొద్దకు వెళ్ళిన ఎడల వారు మనసు పొందుతాడని చెప్పాను. మృతుల్లోంచి వెళ్ళాలా, మృతుల్లోంచి వెళ్ళాలి. సో సజీవులుగా ఉన్నవారు చెప్తున్నప్పుడు నమ్మితే సరిపోద్ది. అప్పుడు సజీవులుగా ఉన్న అనేక మంది సేవకులు చెప్తున్నప్పుడు ఏం చేయాలంటే నమ్మాలి. యేసు ప్రభువే నిజదేవుడు అంటే నమ్మాలి. ఇప్పుడు వీడియో క్లిప్పింగ్ చూసినప్పుడు సహోదరుడు ఆ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి చెప్పినప్పుడు నమ్మాడా, చాలాసేపు నమ్మలేనప్పుడు ఆ యొక్క దేవుడు అనంత జ్ఞాని కనుక ఏమేమి సృష్టించాడో అవన్నీ కూడా ఎలాగ తెలిసాయి అన్నది ఆయన వివరంగా చెప్పినప్పుడు నేను మారు మనసు పొందడానికి ఏం చేయాలని ఆ ఫ్రెండ్ పశ్చాత్తాపడ్డాడు. అదే రీతిగా మనం కూడా ఉండాలి. అనేక మంది బోధకులు చెప్తున్నప్పుడు కడవర దినాల్లో ఉన్నాం కనుక మన ముందు ఇంకా సేవకులు ఉన్నారు. అదే రీతిగా మరి డిఎస్పి గారి సాక్ష్యం ఉంది. సాక్ష్యం కూడా విని దైవ సేవకులు మరి సుధాకర్ పాస్టర్ గారు మన మధ్యలో ఉన్నారు. ఆయన వాక్యం చెప్తారు. వాక్యం చెప్పుకుని మనం త్వరగానే ముగించుకోవచ్చు. కనుక ఈ కొద్ది మాటలు కొద్ది చిరకరు దేవుడు మన వెనుకలో దీవించిన గాక. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువు నామమును బట్టి కూడి వచ్చినటువంటి దైవ సేవకులకు మీ అందరికీ ఈ దూర శ్రవణ యంత్రము ఎంతవరకు వినబడుచున్నదో వారందరికీ కూడా ఆహ్వానిస్తూ ప్రభువు నామమున శుభాభివందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈ రాత్రికాల సమయంలో ఈ యొక్క సువార్త కూటము ఏర్పాటు చేసినటువంటి ఈ స్థలములో దేవుడు మన మధ్య ఉన్నాడని నమ్మి దేవుని యందు విశ్వాసం ఉంచాలని మరొకసారి అందరికీ మనవి చేసుకుంటూ ఉన్నాను. చిన్న సాక్ష్యం చెప్పిన తర్వాత మరి దైవ సేవకులు ఉన్నారు, వాక్యం చెప్తారు. ఒక 10 నిమిషాల పాటు శ్రద్ధగా ఆలకించాలని మనవి చేసుకుంటూ ఉన్నాను. నా పేరు రామారావు. హైందవ కుటుంబంలో జన్మించిన వాడిని. పేరుని బట్టి తెలుస్తుంది కదా ఎవరో అని. అయితే దేవుని కృపను బట్టి, దేవుడు ఆకర్షించిన విధానమును బట్టి, దేవుడు నన్ను అనేక ఆపదల నుండి, భయంకరమైన మరణాపాయం నుండి తప్పించిన విధానమును బట్టి నేను రక్షణ పొందగలిగాను. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. నేను పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేశాను, డిఎస్పిగా రిటైర్డ్ అయ్యాను. నేను సబ్ ఇన్స్పెక్టర్గా పనిచేసినప్పుడు ఆయా స్థలములలో పనిచేశాను, అనేక చోట్ల పనిచేశాను, ఏజెన్సీల్లో కూడా పనిచేశాను. ఏజెన్సీ అంటే ఎక్కడ? కొండ లోయల ప్రాంతంలో కూడా పనిచేశాను సబ్ ఇన్స్పెక్టర్గా. డొంకరాయి అనే ప్రదేశంలో కూడా పనిచేశాను. ఏంటంటే పేరు డొంక అంటే అక్కడ ఏముంటుంది? డొంక రాయ. మనుషులు ఉంటారంటారా? మనుషులు లేకుండా ఊరు ఎందుకు ఉంటుంది? అక్కడ మనుషులు ఉంటారు, కానీ రాయి లాంటి మనసు గల మనుషులు ఉంటారు, డొంకలో ఉన్నట్టుగా ఉంటారు వాళ్ళు. దేవునికి స్తోత్రము కలుగును గాక.
అంటే అందరు మనుషుల్ని దేవుడు అందంగానే మంచి హృదయంతో సృష్టించాడు. ఆయా పరిస్థితులను బట్టి ఆయా విధములుగా మరి సాతానుడు ఆ విధంగా మార్చివేశాడు. అయితే నేను పని చేసినప్పుడు అప్పటికి రక్షణ పొందేశాను. నేను ఎలాగ రక్షణ పొందానంటే, పెద్ద తుఫాన్లో నన్ను నా కుటుంబాన్ని రక్షించాడు ప్రభు. అందును బట్టి నేను దేవుణ్ణి అంగీకరించి నిజమైన రక్షకుడు యేసు ప్రభువారే అని నమ్మి నేను బాప్తీసం పొందడం జరిగింది. అంత మాత్రమే కాదు, మొట్టమొదటిగా నా భార్య రక్షణ పొందింది. ఆమె యొక్క నడవడికను ప్రవర్తన బట్టి నేను కూడా ఆకర్షించబడ్డాను. అంచేతన బైబిల్లో ఒక వాక్యం ఉంది, మీకు తెలుసో తెలియదు, తెలుసు బహుశా, విశ్వాస అయిన భార్యను బట్టి అవిశ్వాస అయిన భర్త రాబట్టబడవచ్చు అని ఉంది. ఆ విధముగా నేను రాబట్టబడ్డానేమో అనుకుంటున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రక్షించిన నాటి నుండి ప్రభువు నాతో ఉంటున్నాడు. 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి, దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి, మరి నా డ్యూటీలో నేను నిర్వర్తించుచుండగా ఒకానొక దినమున ఒక భయంకరమైన యాక్సిడెంట్ జరిగింది. ఆ యాక్సిడెంట్ ఏంటంటే, ఏజెన్సీలో జీపులో తిరుగుతాం, నడిచి వెళ్ళడానికి అవదాం. ఎక్కడికంటే వెళ్ళంటే సందులోకి గొంతులోకి వెళ్ళాలి కదా. జీపు మోటార్ సైకిల్ ఇవే వీటి మీద వెళ్ళాలి. ఒకసారి జీప్ మీద వస్తుంటే ఎక్కడి నుంచి మారేడుమిల్లి అనే గ్రామం నుంచి వస్తుంటే భయంకరమైనటువంటి ఏరియా అది. పులులు ఉంటాయి, జంతువులు ఉంటాయి, అనేక రకాలైనటువంటి మృగాలు ఉంటాయి. ఆ మృగాల మధ్య రావాలంటే చాలా భయంకరంగా ఉంటుంది. నేను మా అధికారి అప్పుడు ఇన్స్పెక్టర్, సర్కిల్ ఇన్స్పెక్టర్ ఒక ఆయన ఉండేవాడు, నేనేమో ఎస్ఐని. ఇద్దరు కలిసి బండి మీద అందులో వస్తున్నాం. డ్రైవర్ ఏమో డ్రైవింగ్ చేస్తున్నాడు జీపు. ఆ వెనకాల 2 కానిస్టేబుల్స్ ఉన్నారు. జీపులో 2 కానిస్టేబుల్స్ వెనక కూర్చున్నారు. ఒక ప్రక్కన నేను, ఒక ప్రక్కన ఎవరు మన సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు డ్రైవింగ్ చేస్తున్నారు. కారణం ఏమిటంటే, ఆ సర్కిల్ ఇన్స్పెక్టర్ గారికి డ్రైవింగ్ సరిగా రాదు. అక్కడ నేర్చుకుందామనే ఉద్దేశంలో చేస్తున్నాడు ఆయన. వచ్చినట్టు ఉంటుంది అన్నమాట. అక్కడే నేర్చుకోవాలా ఆయన అనుకున్నాను, కానీ నేను మాట్లాడలేదు. నేను నేర్చుకొని ఏం చేయడు, తీసుకెళ్ళి ఒక పెద్ద లోయలో పెట్టేశాడు పట్టుకెళ్ళి బండిని. పెద్ద అగాధం. అగాధం అంటే ఏంటిది? అగాధం అంటే తెలిసి మీకు? ఇందా చదివారు కదమ్మా, అగాధంలో ఉండి మొరపెట్టాడు. ఎవరు? ధనవంతుడు అగాధంలో ఉన్నాడు. అలాంటి అగాధాలు ఉన్నాయి అక్కడ. అందులో జీపు కానీ మనిషి కానీ పడ్డాడంటే ఇంక అంతే సంగతులు. శవం కూడా దొరకదు, వెళ్ళిపోవాల్సిందే. అటువంటి పరిస్థితుల్లో వస్తుంటే ఆయన జీప్ డ్రైవింగ్ చేస్తున్నాడు, నేను పక్కన కూర్చున్నాను. ఆయన మరి ఏమనుకున్నాడు, ఏం జరిగిందో తెలియదు, ఇలాగ నెమ్మదిగా తోలుతా అందబెడేశాడు. పక్కన ఉంటుంది లోయ, రోడ్డు పక్కన లోయలు ఉంటాయి. ఆ పక్కన ఈ పక్కన ఘాటు రోడ్లు అంటారు, మీకు తెలిసే తెలియదే. కానీ అందులో పడిపోతే నేను అప్పుడు రక్షణ పొంది ఉన్నాను. నా ఆత్మలో ప్రేరేపణ వచ్చేసి, అయ్యో నేను చనిపోతున్నామేమో, మనం అయిపోయిందని చెప్పేసి, రక్షించి ప్రభువా, యేసు రక్తం చేయం అంటున్నాను. నేను ఏమంటున్నానండి? యేసు రక్తమే జయం, రక్షించి ప్రభువా, యేసు రక్తమే జయం. ఏ మాటలు వస్తున్నాయి, ఏం రావట్లేదు. భయం కంపితం అయిపోయాను. వాళ్ళకి అసలే ఏం రావట్లేదు, ఓ అని కేకలేస్తున్నారు. వాళ్ళకి తెలియదు కాబట్టి. నేను మాత్రం అలాగ అంటున్నాను. అంటే దేవుడు గొప్ప ఆశ్చర్యకార్యం ఏం చేశాడంటే, ఇలా పడిపోయినటువంటిది లోన పోయింది, అలాగా మొత్తం వెళ్ళిపోతే అక్కడ పెద్ద కంప, ముళ్ళ కంప ఇలాగా అగాధం వైపు వాలి ఉందన్నమాట. ఎదురు పొరలాడదన్నమాట. ఆ ఎదురు పొరకు ఏముంటాయి? ముళ్ళులు ఉంటాయా? ఏమో చూసారు లేదా మీరు? ఎదురు పోదా ముళ్ళు ఉంటాయి కదా. ఇది ఏమైందంటే, ఆ కంప అలాగా దాని మీద వాలి ఉంది ఆ అగాధంలో. ఇది ఎప్పుడైతే అగాధంలో పడిపోయింది, ఆ జీపుకి పైన ఏముంటుంది? టాప్ ఉంటుంది. ఏముంటుంది? క్యాన్వాస్ కూడా టాప్ ఉంటుంది. కారులాగా పైన ఏముంటుంది? ఇనుము అదటు ఉండదు. ఏముంటుంది?
ఆ క్లాత్ ఉంటుంది, ఆ క్లాత్కి ఈ పొదలో గుచ్చుకుపోయి ముళ్ళు గుచ్చిపోయి అలాగా ఏలబడిపోయింది జీపు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అర్థమైంది మీకు? అర్థం కాలేదా? ఏంటి పైన ఉన్నటువంటి టాపు, ఆ జీపు యొక్క పైన ఉన్నటువంటి టాపు, ఆ క్లాత్ టాపు ఈ ముళ్ళు గుచ్చుకుపోయి ఎలా ఏలబడిపోయింది ఆ జీపు. అలా హ్యాంగ్ అవుతుంది, ఇలా ఊగుతుంది అన్నట్టు ఉయ్యాలాగా. అది ఊడిపోయిందంటే అలా పడిపోద్ది. అది కానీ పడలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు గొప్ప కార్యం చేసి అప్పుడు ఇలా కంగారు పడిపోయి ఇంక అందులో ముగ్గురేమో వెనకాల ఉన్నాం, మా ఇద్దరు ఎదురు ఉన్నాం, 5గురు మొత్తం అందులోని. నా పక్కన సర్కిల్ పెట్టుగా ఆయన మైండ్ ఆబ్సెంట్ అయిపోయి ఎంతో కేకలేసేస్తున్నాడు ఆయన. వెనక ఉన్న వాళ్ళు కూడా భయపడిపోతున్నారు. ఆ సమయంలో దేవుడు గొప్ప ఆశ్చర్య కార్యం చేసి ఆ జీప్ ఇలాగలా ఊగుతా ఇలాగ ఉన్నది, కొంచెం ఒడ్డుకి కొంచెం అంది అన్నట్టుగా ఉందన్నమాట. అప్పుడు ఇక్కడ ఆ పొదట్టుకుని దగ్గరికి ఇలా జీప్ పట్టుకుని లాగాము. పొదట్టుకుని లాగితే ఆ పక్కకి చేరింది, గట్టు పక్కకి. అప్పుడు ఆ గట్టు మీద దిగి ఒక్కొక్కరిని దించేసాం. అది ఏదో అది ఏలబడుతూ ఉంది అలాగా. ఎంత గొప్ప ఆశ్చర్యకారం! అలాగ జరగకపోతే మేము ఎక్కడ ఉంటాం? ఎక్కడ ఉంటాం ఇప్పుడు? ఉండం. ఈ దినం కూడా చూడలేం. అది ఆశ్చర్యకారం. గొప్ప కార్యం చేశాడు. రక్షించిన తన బిడ్డలను ఆ విధముగా కాపాడుతాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ విధముగా చేస్తండి. అది ఏమన్నా తెలుసా అండి? నా పేరు రామారావు కదా. రామారావు ఏంటి నువ్వే మంత్రాలు చదువుతున్నావు ఏంటి అనిపడి నన్ను. ఆ జీప్ ఇన్స్పెక్టర్ అందులో పెట్టేశాడు. అదంతా పోయింది. ఏంటంటే నువ్వు మంత్రాలు చదివేంటి అందులో అన్నాడు. మంత్రాలు కాదు నాయన, దేవుని స్తుతించాను, దేవుడు మన కార్యం చేశాడు అని చెప్తే వెనకాల 3 డ్రైవర్లు ఉన్నారు. ఆ డ్రైవరును 2 కానిస్టేబుల్స్ ఉన్నారు. ఆ డ్రైవర్ అన్నాడు, బాబు ఎస్ఐ గారు మీ గురించే మేము బ్రతికామండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేనేమన్నాను తెలుసా? నా గురించి కాదు, నా దేవుడి గురించి మీరు బ్రతికారన్నాను. హల్లెలూయా. నా దేవుడి గురించి మీరు బ్రతికారు, మనందరం కూడా దేవుడి వల్ల బ్రతికబడ్డాం, లేకపోతే మన పని అంతే అని చెప్పేటప్పటికి నిజమండి బాబు, మీరు భలే ప్రార్థన చేశారు తండ్రి, మీరు చేశారు, చాలా సంతోషం ఆయన, మీరు కానీ లేకపోతే మేము వెళ్ళిపోతున్నాడు. నన్ను అడగండి, దేవుడు చేశాడు ఈ కార్యం అంటే. అప్పుడు ఆ సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు కూడా అదే ఓన్లే బాబు నీ గురించి మేము కూడా బతికామని మారు మనసు పొందిరాలను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంత గొప్ప కార్యం, ఆశ్చర్య కార్యం కదా. ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయి ఇలాంటి? ఇప్పుడు నువ్వు చూశారు కదా, ఇక్కడ ఈ ప్లేలెట్లో చూశారు కదా, ఈ పిక్చర్లోనే యాక్సిడెంట్లు ఎలా జరిగిపోతున్నాయో. ఇలా వెళ్తా పడిపోతున్నారు అంతే. ఆ జీప్ అలా వెళ్తా అగాధంలో పోద్ది. అప్పుడు ఏం చేస్తారు? అయిపోతారు ఇంకా. అలాంటి పరిస్థితి రాకుండా దేవుడు కాపాడాడు. దేవుని కాపుదల అదే ఉపకారం. ఆయన చేసిన ఉపకారంలో దేన్ని మరువకము అంటే అదే ఉపకారం. ఏదో ఉపకారం అంటే కోట్లు, డబ్బు, దశకం, ధనము, మేళ్ళు, మెద్దులు ఇవ్వడం కాదు. నీ ప్రాణమును నీలో ఉంచి నిన్ను ఇంకా సజీవునిగా ఉంచినందుకు దేవుని స్తుతించవలసిన బాధ్యత కలిగి ఉంది. దేవునికి స్తోత్రం. ఎందుకంటే దేవుడు ఆ విధముగా ఎందుకు కాపాడుతున్నాడంటే తెలుసా మీకేమన్నని? ఎందుకో తెలుసా? వాక్య ప్రకారము, దేవుని వాక్య ప్రకారము ఈ లోకమును ఎంతో ప్రేమించాడు ఆయన. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని యందు విశ్వాసముంచి ప్రతివాడును నశింపకుండా నిత్య జీవం పొందుటకే ఆయనను అనుగ్రహించాడు. ఈ లోకానికి ఎందుకు వచ్చాడు యేసు ప్రభు అంటే నశించిపోయిన దానిని వెతికి రక్షించడానికి. మానవుడు దేవుని దగ్గర పాపము చేసి నశించిపోతున్నాడు. పాపముతో, శాపముతో ఈ లోకములో ఉన్నాడు, జీవిస్తున్నాడు. తాను చేస్తున్నది పాపమని తెలియకుండానే జీవిస్తున్నాడు. అట్టి పరిస్థితుల్లో యేసు ప్రభువుని దేవాది దేవుడు, తన తండ్రి అయిన దేవుడు తన కుమారుని లోకానికి మనిషి కుమారుడుగా పంపించాడు. మానవ అవతారములో ఆయన వచ్చాడు. మనిషి కుమారుడుగా మానవ అవతారముగా ఈ లోకానికి వచ్చి ఈ లోకంలో మనిషి కుమారుడుగా సంపూర్ణ మానవుడిగా జీవించాడు. మానవుడు ఏ విధముగా జీవించాలో ఆ విధముగా జీవించాడు. సంపూర్ణత కలిగిన వాడు, పరిపూర్ణుడు ఆయన. ఆ సంపూర్ణతలో, పరిపూర్ణతలో మనకి మాదిరి.
మనం ఎలా జీవించాలో మనిషిగా అనే దానికి మాదిరి ఆయనే. యేసు ప్రభువే మాదిరిగా ఉంటాడు మనకి. ఆయన చూసి నేర్చుకోవాలి మనం. ఎవరినో వాళ్ళని చూసి ఇలాగా ఈయన ఇలాగా ఉన్నాడు కాబట్టి మనం ఇలాగా అలా కాదు. యేసు ప్రభు వారు ఈ లోకములో ఎలాగ జీవించాడో గ్రంథంలో రాయబడి ఉన్నది. ఆ విధంగా మనం కూడా జీవించబద్దులమై ఉన్నాము. ఒకవేళ మనుషులము కదా మనం జీవించగలమా అంటే జీవించగలము దేవుని యొక్క సహాయంతో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు గనుక మనము నశించిపోవడానికి చిత్తము కాదు గనుక ఈ లోకములో మనలను సుఖ సంతోషాలతో జీవింపచేయాలి గనుక సమస్తము మనకు అనుగ్రహించాలి గనుక ఆయన అనుగ్రహిస్తున్నాడు. మీరు అనేక మంది ఈ సత్యముని గ్రహించలేగా యేసుక్రీస్తు ఏంటి, దేవుడు ఏంటి, ఆయన చేయడం ఏంటి, మనుషుడే కదా అతను ఈ లోకంలో జీవించాడు కదా అని అనుకుంటున్నారు. కానీ ఆయన మనుషుడే, ఈ లోకంలో సంపూర్ణ మానవుడిగానే జీవించాడు. కానీ ఆయనలో ఏ పాపము లేదు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఏ పాపము లేని పవిత్రమూర్తి ఆయన, పాపము లేని పవిత్రుడు, పరిశుద్ధుడు, దేవుని యొక్క కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. ఆయనే దేవుడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. ఆయన ఈ లోకమును జీవించినంత కాలము కూడా అనేకమైనటువంటి ఆశ్చర్యకార్యాలు జరిగించాడు, అద్భుతాలు చేశాడు, మహత్ కార్యాలు కూడా జరిగించాడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ లోకములో ఆయన జీవించినంత కాలము పాపరహితుడిగా ఉన్నాడు. ఏ పాపము ఎరుగని పావనమూర్తిగా ఉన్నాడు. ఒక్కొక్క సందర్భంలో బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నది. ఒక్కొక్క సందర్భంలో నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా స్థాపించగలరా అని సవాలు విసిరినప్పుడు ఏ ఒక్కరు కూడా ఆయనలో పాపం ఉన్నట్లు సహేతుకరంగా రుజువుపరచలేకపోయారు. ఏ పాపము లేదైనా పావనమూర్తి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. అట్టి పాపము లేని వాడే మనలను పవిత్రులుగా చేయగలడు. ఏ పాపము ఎరుగనటువంటి దేవుడు, పాపము లేనటువంటి దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు పాపులమైన మనలను రక్షించడానికి లోకానికి వచ్చాడు. ఒక పరిశుద్ధుడు పాపులను రక్షించగలడు కానీ పాపిని రక్షించలేడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఈ లోకములో జీవించాడు మనుషుడిగా. మనుష్య కుమారుడు మానవుడు ఎలా జీవించాలో, దేవుడిని ఎలా స్తుతించాలో, ఎలాగ ప్రార్థించాలో, ఎలాగ నడవాలో, ఇతరుల ఎడల ప్రేమ ఎలాగ చూపించాలో అవన్నీ మనకు నేర్పాడు ఆయన. అందుకని ఏమన్నారు? ప్రయాసపడి భారం మోసుకుని పోతున్న సమస్తమైన వారులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేసేదని అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన విశ్రాంతిని కలుగు చేయడం అంటే ఏంటి? విశ్రాంతిని కలుగు చేయడం అంటే రక్షణ భాగ్యాన్ని ఇస్తాడనమాట. రక్షణ అంటే అర్థం కొంతమందికి తెలియకపోవచ్చు. రక్షణ అనగా ఏంటి? విశ్రాంతి. నీ ప్రాణం పోయిన తర్వాత నీ ప్రాణం యొక్క ఆత్మ దేవుని సన్నిధిలోకి వెళ్ళడమే విశ్రాంతి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. ఆ విధముగా ఈ లోకము రక్షించబడ్డానికి ఈ లోకానికి వచ్చాడు. ఆయన పవిత్రుడిగా జీవించాడు, పరిశుద్ధుడిగా జీవించాడు. అంత మాత్రమే కాదు, దేవుడుగా కూడా ఆయన రుజువు చేసుకున్నాడు ఈ లోకములో. హల్లెలూయా. ఎలాగ దేవుడుగా రుజువు చేసుకున్నాడంటే ఈ లోకంలో ఉన్నప్పుడు నీళ్లను ద్రాక్షరసంగా మార్చేశాడు. అనేక మంది రోగులను స్వస్థపరిచాడు. అనేక మంది వ్యాధిగ్రస్తులను బాగు చేశాడు. అనేక మంది మృతులైన వారు సైతము సజీవులుగా లేపాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. అనేక మందిని బ్రతికించాడు. ఆ విధముగా తను దేవుడని రుజువు చేసుకున్నాడు. అటు దేవాది దేవుడైన యేసు ప్రభువును మీరు స్వరక్షకునిగా అంగీకరించి మీ పాపములు ఒప్పుకున్నట్లయితే పాప క్షమాపణ మీకు కలుగుతుంది. ఆయన పాపములను క్షమించడానికి అధికారము గల దేవుడు యేసు ప్రభువు మాత్రమే. పాపములో ఉండి పాపంలోనే మనం నశించిపోతే పాపమును బట్టి పాపమునకు వచ్చే జీతము నరకము కనుక నరకంలోనికి పోతాము. అట్టి నరకమును తప్పించడానికి ఆయన ఈ నరలోకంలోనికి వచ్చి మనిషి కుమారుడుగా జీవించి మనకు మాదిరి చూపించి మార్గం చూపించాడు. అంటే యేసు అనగా రక్షకుడు అనే అర్థము. యేసు అనగా రక్షకుడు అనే అర్థము. క్రీస్తు అనగా అభిషిక్తుడనే అర్థము. రక్షకుడుగా అభిషిక్తుడుగా ఈ లోకానికి వచ్చాడు మనల్ని రక్షించడానికి. యేసు క్రీస్తు అందరికీ ప్రభువు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. నీకు నాకు ఒక జాతికి ఒక మనుషులకు కొందరికి మాత్రమే కాదు. క్రైస్తవులు దేవుడు అంటారు అనేక మంది. క్రైస్తవులకు దేవుడు అందరికీ ప్రభువే ఆయన. దేవునికి స్తోత్రము కలుగునుగాక. క్రైస్తవ్యము అనేది ఒక మతము కాదు,
అది యేసు మార్గము, జీవ మార్గము, పరలోక రాజ్య మార్గం. అది క్రైస్తవ్యం అంటే మార్గము. ఆయన ఏమంటున్నాడు? నేనే సత్యము, మార్గము, జీవమునై ఉన్నాను, నా ద్వారానే తప్ప ఎవరిని కూడా పరలోకానికి రాలేరు అని చెప్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఈ నా మాటలు వింటున్నా దేవుని బిడ్డలారా, మీరెవరైనను, ఎంత గొప్ప ఓడవైనను, ఎంత ధనికుడు అయినను, ఉన్నత స్థితిలో ఉన్నాను, ఉన్నతమైన ఉద్యోగంలో ఉన్నాను, ఒకసారి ఆలోచన చేసి ఆయనే రక్షకుడు, ఆయనే మనల్ని రక్షించేవాడు అని తెలుసుకొని ఆయన దగ్గరికి వచ్చి మారు మనసు పొందాలా. నేను పాపిని ప్రభువా, నా పాపములు క్షమించమని ఆయన దగ్గర ప్రార్థన చేస్తే ఆయన మన పాపములను క్షమించి పవిత్రులుగా చేసి తన శిలువ రక్తము ద్వారా కడిగి మనలను పవిత్రులుగా చేసి పరిశుద్ధులుగా చేసి తన రాజ్యానికి వారసులుగా చేసుకొని తన బిడ్డలుగా చేసుకోవడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఈ రాత్రికాల సమయంలో దేవుని మాటలు వింటున్నా దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచన చేసి ఆయన రక్షకునిగా అంగీకరించండి. ఆయన రక్షకునిగా అంగీకరిస్తే ఈ లోకములో మీ సమస్త కార్యములు జయం వస్తుంది, మీకు బలం వస్తుంది, ధనం వస్తుంది, అన్ని పనులు జరుగుతాయి, అన్ని సక్రంగా జరుగుతాయి. ఈ లోకంలో సమస్తము మీరు అనుభవించగలరు. కానీ లోక జీవనము ముగిసిన తర్వాత చెప్పనశక్యమును మహిమాయుక్తమైనటువంటి ఆ పరలోక రాజ్య భాగ్యం కూడా మీకు కలుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏం కలుగుతుందండి? పరలోక రాజ్యభాగ్యము. ఈ లోకములు అశాశ్వతమిది. మన ప్రాణం పోతే ఎక్కడికి వెళ్ళిపోతాడో మనకు తెలియదు. కానీ మన ప్రాణమును ఆయన చేతిలో ఉన్నారు, మన ఆత్మ ఆయన చేతిలో ఉన్నది. మన ఆత్మ ఆయన దగ్గరికి వెళ్తుంది. ఆయన పరలోక రాజ్యములో మనం జీవిస్తాం నిత్యము. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. దేవుని మాట్లాడుతున్న దేవుని బిడ్డ ఒకసారి ఆలోచన చేయి. కేవలం అలవాటుగా నామమాత్రంగా మృత సాంప్రదాయంగా భక్తి చేస్తూ దాని శక్తిని ఆశ్రయించిన వారుగా మీరు ఉంటున్నారేమో. ఒకసారి ఆలోచన చేయండి నా సహోదరి సహోదరులారా. దేవుడు నేను పిలిచిచున్నాడు. మారు మనసు పొందు, పాపక్షమాపణ నిమిత్తం యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందు. అప్పుడు పరిశుద్ధాత్మ అనే వరం నీకు వస్తుంది. ఆ పరిశుద్ధాత్మ దేవుడు నేను సత్యం నుండి సర్వ సత్యములకు నడిపిస్తాడు. పరలోక రాజ్యం సంప్రాప్తమవుతుంది. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఆ విధముగా ఈ మాటలు వింటున్న మీరు ఒకసారి ఆలోచన చేయవలసిందిగా మనవి చేసుకుంటూ, మరి నా టైం లేదని సిగ్నల్ ఇస్తున్నారు ఇక్కడ, కాబట్టి నేను ముగించేస్తాను. సేవకులు ఉన్నారు, వాక్యం చెప్తారు. నేను చెప్పేది ఏంటంటే, యేసు అందరికీ ప్రభువు, రక్షకుడు. మారుమనసు పొందండి, ఆయన దగ్గర పాపాలు ఒప్పుకోండి, విడిచిపెట్టండి. ప్రభువా నన్ను రక్షించని అడగండి. ఆయన మాట్లాడే దేవుడు, నిన్ను మార్చే దేవుడు, నీ హృదయాన్ని మార్చే దేవుడు, నీ మనసును మార్చే దేవుడు. నువ్వు మారు మనసు పొందాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మారు మనసు ఏంటి? నీ మనసు మారాలా, ఆలోచన మారాలా, తలంపులు మారాలా, నడక మారాలా, పడక మారాలా, నీ సమస్త కార్యముల్లో నీవే మారిపోవాలా. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఆ విధముగా మారు మనసు పొంది యేసును రక్షకుడుగా అంగీకరించినట్లయితే పరలోక రాజ్యం సంప్రాప్తమవుతుంది. పరలోక రాజ్యం కొరకు ఆశపడేవారు ప్రతి వారు కూడా మారు మనసు పొంది యేసును స్వరక్షకునికి అంగీకరించి ఆయన నామమును బాప్తిసం పొంది మీ జీవితాల్లో ధన్యులు కావాలని మరొకసారి ప్రభు పేరట మీ అందరికీ మనవి చేసుకుంటూ ఈ నా సాక్ష్యాన్ని ముగిస్తూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, మహోన్నతుడా యేసు ప్రభువా, మీ మాటల కొరకు స్తోత్రాలు, జీవము గల మాటల కొరకు స్తోత్రాలు. ఆయన ఎంతవరకు మీరు మాట్లాడారు తండ్రి. మారు మనసు పొంది రక్షణ పొంది యేసే దేవుడని తెలుసుకోవడానికి ప్రతి వారికి కృప చూపండి. ఈ మైక్లో ద్వారా ఎంతమంది అయితే నీ వాక్యాన్ని వింటున్నారు వారందరూ మారు మనసు పొందాలని ప్రార్థన చేస్తున్నాను. నాయన వారందరూ నీ బిడ్డలుగా చేర్చబడాలని ప్రార్థన చేస్తున్నాను. ఈ మా ప్రయాసం వ్యర్థం కాకుండా సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. ఈ సమయంలో మరొకసారి మేమందరము నీ గాయమునికి అప్పగించుకుంటూ జరగబోయే కార్యక్రమం అంతటిని మరొకసారి నీ చేతులకు అప్పగించుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు వారి అతి శ్రేష్టమైన శక్తిగల నామములో వేడుకొంచు ప్రార్థన చేయుచున్నాము. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరూ నమ్మాలిరా యేసు కలుగును గాక. హల్లెలూయా. చెప్దాం హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు యొక్క ఉచితమైన కృపను బట్టి దేవుని యొక్క ప్రతినిధిగా మరి యొక్క స్థలానికి నడిపించినటువంటి రక్షకుడు జీవాధిపతి అయినటువంటి క్రీస్తు ప్రభు వారికి
కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. మరి నన్ను ప్రేమించి పిలిచినటువంటి మరి సోదరుడు ఆ జకీకి, ఇంటి వారికి, మరి అదే రీతిగా ప్రత్యేకించి ఆ మీటింగు ఏర్పాటు చేసుకున్నటువంటి వారి అన్నగారు అయినటువంటి ఆ శ్రీని గారికి కూడా మరి వందనాలు తెలియపరుచుకుంటూ, మరి ఇంతకి వరకు మరి సాక్ష్యము ఆ కొద్దిపాటి దేవుని గురించినటువంటి ఆ విషయాలు మనకు తెలియజేసినటువంటి మరి సోదరులు మరి ఏలియా గారికి కూడా ఆ వందనాలు తెలియపరుచుకుంటున్నాను. మీకు అందరికీ కూడా యేసుక్రీస్తు ప్రభువు నామం పేరిట వందనాలు తెలియపరుచుకుంటున్నాను. ఒక చిన్న మాట మనం చదువుకుందాం. అపోస్తుల కార్యముల గ్రంథము 17వ అధ్యాయము. అపోస్తుల కార్యముల గ్రంథము 17వ అధ్యాయము 30-31 వచనం చదువుకుందాం. అపోస్తుల కార్యముల గ్రంథము 17వ అధ్యాయము 30-31 వచనం. ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్లుగా ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవలెనని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. ఎందుకనగా తాను నియమించిన మనుష్యుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయేడు ఒక దినమును నిర్ణయించి ఉన్నాడు. మృతులలో నుండి ఆయనను లేపినందున దీనిని నమ్ముటకు అందరికీ ఆధారము కలుగజేసి ఉన్నాడు. దేవుడు తన పరిశుద్ధ లేఖనాన్ని మన వినికిడిలో దీవించుగాక. చిన్న ప్రార్థన చేద్దాం. మహోన్నతుడా, మహిమ కలిగినటువంటి దైవమా, పరిశుద్ధుడా, మీ బంగారు పానస్తుతి వందనము చెల్లించుకున్నాం దేవా. మరి యొక్క స్థలములో శ్రీను గారి యొక్క అపార్ట్మెంట్ నుంచి మరి చక్కని సువార్త ఆ కూడికిని మరి ఇంతవరకు జరిగించిన దేవా మీకే స్తోత్రములు. మరి చక్కని వీడియో క్లిప్పింగ్స్, ఆ పాటలు, అదే రీతిగా ప్రభువా ఒక చిన్న సందేశాన్ని కూడా మీరు ప్రియులకి చూపించిందావా మీకే స్తోత్రములు. ఏవో చదవబడినటువంటి, వినిపించినటువంటి సాక్ష్యాన్ని బట్టి, హెచ్చరికలు బట్టి కూడా స్తోత్రములు. ప్రయాసపడుతున్న సోదరుని బట్టి, కుటుంబాన్ని బట్టి స్తోత్రం. చదవబడినటువంటి లేఖన భాగం మీది. అయోగ్య నల్పున ప్రభా కొద్దిసేపు మీ పక్షంగా నిలవబడుతుండగా నాయన కొన్ని మాటలు మాకందరికీ కూడా అర్థమయ్యే రీతిగా, మరి ముఖ్యంగా ఈ ప్రాంతంలో నివసిస్తున్నటువంటి ప్రజలకి ప్రభువా ఇక్కడ ప్రత్యేకించి ఏ ఉద్దేశముతో మీరు ఈ యొక్క కార్యాన్ని ఏర్పాటు చేశారో నాయన, ఆ ఉద్దేశము ఈ యొక్క కూడిక ద్వారా మీరు నెరవేర్చుకోండి. ఈ మాటల ద్వారా మీరు నెరవేర్చుకోమని, ప్రయాస వ్యర్థము కాకుండాట్లు సహాయం దయచేయమని, మరి వినిచున్నటువంటి వారు ఇంకా ప్రభువా మీకు దూరంగా ఉన్నట్లయితే వారిని కూడా ఈ యొక్క వర్తమానం ద్వారా దర్శించమని, ఈ యొక్క మీటింగ్ ద్వారా దర్శించమని, సమస్త నామగణిత మహిమా ప్రభావాలు మీకే ఆరోపించుకుంటూ నజరుడైన యేసుక్రీస్తు నామమున దీనముగా వేడుకుంటున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరి చక్కనే విషయాలు మరి ఇందాక మనము ఆ వీడియో క్లిప్ ద్వారా కూడా మనం విన్నాం, చూసాం. అయితే ఇక్కడ తమ స్నేహితుని పోగొట్టేసుకున్నారు. ఎప్పుడు తనకు ఆ స్నేహితుని యొక్క ఆత్మ యొక్క విలువ ఎప్పుడు తెలియపరచబడింది అని అంటే, చివరికి తను యాత్ర ముగింపుకి వెళ్ళిపోయాడు, అయిపోయింది. తన కోసం తను ఏమీ చేసుకోలేడు, ఎదటి వారికి కూడా తను చేయగలిగినటువంటి పరిస్థితి ఏమీ లేదు. చివరికి తనకి ఆప్షన్ ఇంకేమీ లేదు. కానీ దేవుడు శక్తిమంతుడు. తన యొక్క స్నేహితుని యొక్క మరణము ద్వారా తనకొక కల వచ్చింది. ఆ కలలో తను చూపించినటువంటి, లేకపోతే తను రాసినటువంటి ఆ లెటరు, నీవు దేవుని బిడ్డవి, నీ యొక్క రక్షకుడు, నీవు కలిగినటువంటి దేవుడు ఆత్మలను రక్షించే దేవుడు అన్నటువంటి విషయం నీకు తెలుసు. కానీ నీతో నేను ఇన్ని సంవత్సరాలు ఒక స్నేహితుడిగా, ఒక మంచి స్నేహితుడిగా నీతో పాటు నేను చాలా సంవత్సరాలు మరి చదువులో లేకపోతే చేస్తున్నటువంటి పనిలో కూడా నేనేం చేశానంటే నీ ప్రయాణంలో నేను చాలా పాలుభాగస్తున్నయ్యాను. కానీ నీవు నన్ను దగా చేసావు.
ఏంటి ఆ దగ అంటే, ఇదిగో నీ యొక్క నీవు నమ్ముకున్నటువంటి, నీవు ఎరిగినటువంటి ఆ రక్షకుణ్ణి, ఆ ప్రభువుని, లేకపోతే ఆ రక్షకుడి ద్వారా ఆ పొందగలిగినటువంటి ఆ యొక్క రక్షణానుభవాన్ని, ఆత్మ విడుదలని నీవు నాకేం చేసావంటే మరుగు చేసావు. నీవు నాకు వినిపించలేదు. నాకు ఆ యొక్క వార్తని నీతో ఇన్ని సంవత్సరాలు పరిచయం ఉన్నప్పటికీ కూడా నాకు ఆయన గురించి ఒక్క మాట కూడా చెప్పలేదు. అందుకనే నేను ఇప్పుడు ఇదిగో వేదనకరమైనటువంటి స్థలంలో బాధపడుతున్నాను. దానికి కారణము నీవే సుమా అని ఆ లెటర్ చూసిన వెంటనే తన వెంటనే ఉలిక్కిపడి లేచి ఏం చేశాడనంటే, ఇంకా ఎలాగో నా స్నేహితుని సంతోషం నేను పోగొట్టేసుకున్నాను, మిగిలినటువంటి ఇంకో స్నేహితుడు ఉన్నాడు, అతను కూడా ఎలాగున్నాడంటే చాలా మూర్ఖంగా ఉన్నాడు. ఈ భూమి మీద వినపడుతున్నటువంటి దేవుని యొక్క సువార్త విషయంలో తనకేమీ పట్టలేదు. అంత మాత్రమే కాదు, తన యొక్క కుటుంబంలో, తన సమాజంలో, ఇంకా దేవుడిగా ఆరాధింపబడుతున్నటువంటి వారి విషయంలో కూడా అస్సలే తనకి ఏమాత్రమో కూడా పట్టలేనటువంటి వాడుగా ఉన్నాడు. కానీ తన యొక్క స్నేహితుల యొక్క స్నేహాన్ని మాత్రము కోరుకుంటున్నాడు. అయితే ఆ యొక్క ఆ స్నేహితుడు తన యొక్క స్థితిని ఇప్పుడు ఏమీ కూడా చేసుకోలేని స్థితిలో ఉన్నాడు. ఈ కనీసము ఈ ఒక్క స్నేహితుడినైనా నేనేం చేసుకోవాలని అంటే రక్షించుకోవాలన్నటువంటి తాపత్రయంతో ప్రార్థన చేసుకుని తన గృహానికి, స్నేహితుడి యొక్క గృహానికి వెళ్ళి ఆయనతో నెమ్మదిగా సంభాషణ చేసి ఏ రీతిగా ప్రభు యొక్క సృష్టి విధానము, పాపం యొక్క స్థితి, మనిషిని యొక్క అంతము, ఆ అంతాన్ని లేకపోతే భూమి యొక్క అంతాన్ని ఏ రీతిగా నాశనాన్ని తప్పించుకోవాలో, ఈ అన్ని విషయాలు కూడా బైబిల్లో ఉన్నటువంటి ముందుగానే ఎప్పుడో మనిషిని యొక్క చరిత్ర అంతా కూడా ఈ యొక్క దైవ గ్రంథంలో మనకి కనపడుతుంది, రుజువులతో సహా. ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి సందర్భాలన్నీ కూడా ఇందులో ఇది ఏమిటనంటే వర్తమానము, అయిపోయినటువంటి కార్యాలను చూపిస్తుంది. జరుగుతున్నటువంటి కార్యాలను కూడా ఈ దైవ గ్రంథమైనటువంటి బైబిలు, పరిశుద్ధ గ్రంథము చూపిస్తుంది. మూడవదిగా జరగబోతున్నటువంటి ఆ సంఘటనలు కూడా మనకి తెలియజేస్తుంది. అందుకనే భూమి మీద ఉన్నటువంటి ఏదో ఒక చరిత్ర పుస్తకం కింద కానీ, మిగిలినటువంటి పుస్తకాల కింద కానీ ఈ యొక్క దైవ గ్రంథాన్ని తీసివేయకూడదు, ప్రక్కన పెట్టకూడదని ప్రభునామం పేరిట మనవి చేస్తున్నాను. దాదాపు 66 పుస్తకాలు, 66 40 మంది ప్రవక్త భక్తుల ద్వారా ఈ యొక్క దేవుని యొక్క జరిగినటువంటి, జరగబోతున్నటువంటి భూతకాలం, వర్తమాన కాలం, భవిష్యత్తు కాలం యొక్క సంఘటనలన్నీ కూడా ఇందులో వ్రాయించి మన కోసము, మన యొక్క ఎవరము కూడా ఆ స్నేహితుడు సంతోషం వెళ్ళిపోయినటువంటి ఆ యొక్క వేదనకరమైనటువంటి స్థలానికి వెళ్ళకుండా ఉండడానికి ఇదిగో మన ముందు ఉంచినటువంటి ఈ యొక్క దైవ గ్రంథము 66 పుస్తకాలు కలిగినటువంటి గొప్ప గ్రంథమే ఈ యొక్క దేవుని యొక్క వాక్కు. అయితే మరి ఆ ఉన్నటువంటి ఆ ఒక్క స్నేహితుడి విషయంలో కొన్ని విషయాలు చెప్పడము జరిగింది. అయితే ఆ స్నేహితుడు సృష్టి ఎలా వచ్చింది అని అన్నప్పుడు, లేకపోతే మనుషుడు ఎలా వచ్చాడు అని చెప్పినప్పుడు ఒక మాట చెప్పారు. మరి మీరు మొట్టమొదటి నుంచి చూసారో లేదో తెలియదు, కానీ ఆ యొక్క స్నేహితుడు చెప్పినటువంటి మాట ఏమన్నారండి అంటే, ఒక సిద్ధాంతం కలిగినటువంటి ప్రపోజల్ చేసినటువంటి సిద్ధాంతాన్ని స్థాపించినటువంటి ఆ యొక్క వ్యక్తి యొక్క మాటని ఆయన కూడా వినిపించడం జరిగింది. ఏంటి ఆ మాట అంటే, మనుష్యుడు కోతిలో నుంచి వచ్చాడు. అందుకనే ఆ యొక్క మనుషుడు కోతిలో నుంచి వచ్చాడు అన్నటువంటి విషయాన్ని ఆ డార్విన్ చెప్పాడు. కాబట్టి దాన్ని ఏమన్నారంటే డార్విన్ సిద్ధాంతం అని అన్నారు. కానీ ఆ డార్విన్ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు, కానీ ఆ యొక్క సిద్ధాంతాన్ని రుజువు చేయగలిగాడంటే లేదు. ఎందుచేతనంటే ఈనాడు మనుష్యుడు కోతిలో నుంచి వచ్చాడని చెప్పారు. ఈనాడు కోతిలాగా వెళ్తుంటే ఇదిగో ఈ పైనుంచి మీ తమ్ముడు వెళ్ళిపోతున్నాడు మేడపై నుంచి అని అంటే ఎవరు నూరుకుంటారా? ఆ కోతి రక్తము మనిషినికి ఎక్కింతామంటే ఏ మనుషుడైనా ఒప్పుకుంటాడా? మరి ఏ మనిషి రక్తం మనిషికి సరిపోతున్నప్పుడు కోతిలో నుంచి వచ్చినప్పుడు కోతి రక్తం కూడా మనిషికి సరిపోవాలి కదా. కోతి రక్తం ఎక్కించుకోడు, కానీ తర్వాత నీ యొక్క తమ్ముడు లేకపోతే నీ యొక్క బావమర్ది అని అంటే కోతిని గురించి ఒప్పుకోడు.
కానీ మనిషి మాత్రం ఎక్కడి నుంచి వచ్చాడని ఒప్పుకుంటున్నాడు అంటే కోతిలో నుంచి వచ్చాడు అని అంటున్నారు. అయితే మరి ఇప్పుడు కోతికి ఏముంది? తోక ఉంది. ఇప్పుడు మనుషులకి ఎవరికైనా తోకలు ఉన్నాయా? ఏమ్మా తోకలు ఉన్నాయి? ఒకవేళ తోక కలిగినటువంటి ఆ వ్యక్తి ఏ తల్లికైనా పుట్టాడు అనుకోండి, ఉంచుతారా? ఏమ్మా సైలెంట్గా మాకు మా ఇంటి ప్రక్కన ఒక ఇల్లు ఉంది, ఆ ప్రక్కన ఇంకొక ఇల్లు ఉంది. ఆ తల్లిగారు కూతురికి ఒకానొక సమయంలో పెళ్లి జరిగింది. పెళ్లి జరిగిన తర్వాత మొట్టమొదటి కాన్పులో ఇప్పటికీ కూడా చాలామందికి మా ఏరియాలో తెలియదు. అయితే ఆ కాన్పు సమయంలో కూతురికి పుట్టినటువంటి బిడ్డ విషయంలో ఏమైందని అంటే ఒక చేయి లేకుండా పుట్టాడు. పుడితే వీళ్ళు వాళ్ళ నాన్నగారు మిలిటరీలో మంచి స్థితిలోనే ఉన్నాడు. అయితే వాళ్ళ సహోదరి యొక్క అల్లుడి గారు అయితే ఈ యొక్క బిడ్డను ఎప్పుడైతే ఈ రీతిగా చూసిందో ఏం చేసిందంటే మాకెవ్వరికి కూడా మా ఆ తల్లిగారికి కానీ లేకపోతే ఆ పక్కన ఉన్నటువంటి వారికి కానీ ఆ ఇంటి వెనకాల ఉన్నటువంటి వారికి కానీ ఎవరికి కూడా తెలియదు. అయితే ఆ యొక్క బిడ్డ మళ్ళా సమాజంలో ఉంటే పెంచడము కష్టమవుతుంది, మాకు కూడా ఇబ్బంది అవుతుందని ఏ అమ్మమ్మ గారు చేయలేనటువంటి పని ఆ అమ్మమ్మ గారు చేశారు. ఏంటో పని తెలుసా అమ్మా? అమ్మా ఆ పుట్టినటువంటి బిడ్డ రోజుల్లో ఉంటుండగా ఒక ఒడ్డుగింజ ఏం చేసిందంటే నోట్లో వేసేసింది. ఒడ్డుగింజ నోట్లో చంటి బిడ్డకి వేసేస్తే ఏమవుతుంది చెప్పండి? మీకే తెలుసు, నేను చెప్పక్కర్లేదు. ఏమవుతుంది? చనిపోయింది. ఆడబిడ్డ చూసారా? ఎందుకు అంత కఠినమైనటువంటి నిర్ణయము ఆ యొక్క ఏది తల్లికి కూడా చెప్పకుండా ఆ అమ్మమ్మ అంత కఠినమైనటువంటి నిర్ణయము ఎందుకు తీసుకుంది అని అంటే, ఇగో ఈ యొక్క కుంటి ఏది ఈ యొక్క చేయలేనటువంటి నా మనవరాలు విషయంలో నేను సమాజానికి నేను ఏ సమాధానం చెప్పను, ఈ బిడ్డను నేను ఎలా పెంచగలను? చూసారా? అంటే ఆ యొక్క సమాజానికి భయపడింది. తర్వాత అంత మాత్రమే కాదు, ఆ అంగవైకల్యంతో పుట్టినటువంటి ఆ సగం చేయితో పుట్టినటువంటి ఆ బిడ్డని పెంచడానికి కూడా ఏం చేసిందని అంటే ఆ అమ్మమ్మ గారు భయపడ్డారు. అంతా అయిపోయిన తర్వాత తీరుబడిగా ఆ కూతురికి చెప్పడము జరిగింది. మిలిటరీలో ఉన్నటువంటి వాళ్ళ అల్లుడి గారికి మాత్రము బాబు పుట్టిన బిడ్డ వారం రోజులు బతికింది, తర్వాత చనిపోయిందని చెప్పేశారు. అయిపోయింది. ఆయనకేం తెలుసు ఈ గందరగోళం? ఈ యొక్క మాస్టర్ ప్లాన్ ఎవరికైనా తెలుసా? తెలియదు. అందుకనే అయితే ఒక అంగవైకల్యం కలిగినటువంటి బిడ్డనే మనము సమాజంలో ఏం చేయలేకపోతున్నామో ఒప్పుకోలేకపోతున్నామే. అంత కఠినమైనటువంటి నిర్ణయం. ఎవరైనా ఒక పసిబిడ్డ నోటిలో ఆ యొక్క ఏది ధాన్యపు గింజ వేసే అంతటువంటి క్రూరులు ఉంటారని అంటే ఉన్నారు. అందుకే నేను ఆ దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ఏమన్నారని యెషయా గ్రంథంలో అంటాడు, ఒక్కనే తల్లి అయినా ఏం చేస్తుందంటే తన బిడ్డను మరుస్తుంది, కానీ నేను నిన్ను మరువను. దేవుని నామానికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే తల్లి కంట నిన్ను పుట్టించినటువంటి దేవుడు గొప్పవాడు. ఈ తల్లిని బట్టి నువ్వేం చేస్తావు అంటే భూమి మీదకి వచ్చావు, కానీ నువ్వు ఎప్పుడు ఏ సమయంలో ఏ కుటుంబం నుంచి ఏ స్థలంలో పుట్టాలి, ఎన్ని గంటలకు పుట్టాలి అన్నటువంటి ప్రణాళిక ఆయన అంతా కూడా రాసేసి మన బ్రతుకుల్ని కిందకి పంపించాడు. కానీ ఈ మనుషులకి దేవుని యొక్క ప్రణాళిక తెలియదు కాబట్టి ఏం చేస్తున్నారు అంటే మధ్యలో దేవుని యొక్క ఆ నిర్ణయానికి మధ్యలో ఇటువంటి కార్యాలు చేసి ఇంకా ఏం చేసుకుంటున్నారు? ఏమ్మా పాపాలన్నిటిలో కూడా అసలు గొప్ప పాపం ఏంటి? ఏమ్మా ఆ సాటి మనిషిని చంపడమే మహాపాతకం అని అంటారా లేదా? అంటారు మహాపాతకం. అటువంటి పని చేయడానికి కూడా ఏమాత్రమో కూడా వెనకాడలేనటువంటి స్థితిలో సమాజము అయిపోయింది. అందుకనే తల్లి ప్రేమ లేకపోతే ఆ అమ్మమ్మ ప్రేమ ఎంత గొప్పదో దేవునికి తెలుసు కాబట్టి ఆయన ఏమన్నాడని అంటే తల్లి అయినా తన బిడ్డను మరుస్తుంది, కానీ నేను నిన్ను మరువను అని ఆయన అందుకనే చెప్పడము జరిగింది. దేవుని నామానికి మహిమ కలుగునుగాక, హల్లెలూయా. అయితే ఇక్కడ తోక ఉంటడగా మరి పుడితే ఎవరైనా మనము ఊరుకుంటామా? చెయ్యి సగం లేకుండా బ్రతికితేనే పుడితేనే ఆ అమ్మమ్మ గారు ఒప్పుకోలేదే. ఇప్పుడు తోకతో ఎవరైనా పుట్టారంటే పోన్లే నా బిడ్డ కోతిలో నుంచి వచ్చిందని ఆ సమాజం అంతా ఒప్పుకుంటుందిలే అని ఆ బిడ్డని పెంచడానికి ఎవరైనా ఇష్టపడతారా? ఎవరు కూడా పడరు. అంటే ఇక్కడ ఖచ్చితంగా మానవుని యొక్క పుట్టిక కోతిలో నుంచి జరగలేదు అన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా మనకి అర్థమవుతుంది. కానీ ఒక మాట, సృష్టిలో ఎవరు ఎలాగ దేవుడు పుట్టించాడో అలాగే అన్నీ ఉన్నాయి.
కానీ ఒక్క జంతువుకు మాత్రము మార్పు వచ్చింది. అది ఎవరు అంటే పాముకి. ఎందుకంటే మీరు ఒకసారి నెట్లోకి వెళ్ళి చూసినట్లయితే ఇది 1978 సంవత్సరము లోనే ఎప్పుడో ఇది మొదటి తొలి దినాల్లోనే ఈనాడు పేపర్లో ఆ ఆర్టికల్ వేయడము జరిగింది, ఫోటోతో సహా. ఎందుచేతనంటే పాము ఇదివరకు దేవుడు శపించకుండా ఉన్నటువంటి దినములలో ఏం చేసిందని అంటే ఏది తనకి ఇవి ఉన్నాయి, ఏది కాళ్ళు ఉన్నాయి, కాళ్ళతోటే చెట్టు ఎక్కడము, కాళ్ళతోటే పాకడము, ఇవన్నీ కూడా చేసింది. కానీ ఎప్పుడైతే సృష్టికి వ్యతిరేకంగా లేకపోతే దేవునికి వ్యతిరేకంగా ఆ పని అవ్వమ్మతో చేయించిందో, అందుకనే సృష్టిని భూమిని శాపగ్రస్తమైనటువంటి స్థితికి ఎప్పుడైతే నడిపించిందో, సృష్టిలో ఎవరికి ఆ యొక్క మార్పు చేశాడంటే కేవలము పాముకు మాత్రమే మార్పు చేశాడు. మీరు ఎప్పుడైనా గమనించండి, చనిపోయినటువంటి పాముని మీరు చాలా దగ్గరగా పరిశీలన చేసినట్లయితే ఈ సైడు కూడా ఆనవాళ్ళు ఉంటాయి. మీరు ఎప్పుడైనా సరే పాము యొక్క దగ్గరికి వెళ్ళి, ఎందుకంటే మనకు ముందే దాని యొక్క ఇది పై చర్మాన్ని చూసి మనకు గగురుపాటు వస్తుంది. కానీ మనం దగ్గరికి వెళ్ళి చూడగలిగినట్లయితే ఈ సైడ్ ఒకటి కింద ఈ సైడు కూడా ఏమవుతాయని అంటే ఆ యొక్క ఆనవాళ్ళు, దేవుడు తొలగించినటువంటి ఆనవాళ్ళు తప్పనిసరిగా పాముకి కనపడతాయి. అందుకనే సృష్టిలో దేనికి కూడా మార్పు లేనే లేదు, కేవలము ఒక పాముకి మాత్రమే చేశాడు. అది కూడా ఎందుచేతనంటే పాము ఏం చేసింది, దేవుని యొక్క పనికి ఆటంకముగా సాతానికి తన శరీరాన్ని ఏం చేసింది, ఎరువు ఇచ్చింది. ఈనాడు సాతానికి అనుగుణంగా మనము కూడా మన శరీరాన్ని కానీ ఇచ్చినట్లయితే మంచి కార్యాలు జరుగుతాయి, చెడ్డ కార్యాలు జరుగుతాయా? చెడ్డ కార్యాలే జరుగుతాయి. అందుకని నీ ద్వారా దేవుని యొక్క కార్యానికి ఏమైనా ఆటంకం వచ్చిందంటే దేవుడు ఊరుకుంటాడంటే ఊరుకోడు. అందుకనే మరి దయచేసి ఆ యొక్క సిద్ధాంతం, డార్విన్ సిద్ధాంతాన్ని ఆ యొక్క ఎవరో కూడా ఏం చేయలేకపోయినట్టు ప్రతిపాదనలోనికి రాలేదు. గొప్ప విషయం ఏంటో తెలుసా, డార్విన్ అన్నటువంటి ఆయన ఒకానొక సమయంలో ఏమైపోయాడు, సిక్ అయిపోయిన తర్వాత ఆయన ఏం చేయవలసి వచ్చిందని అంటే హాస్పిటల్లో జాయిన్ చేశారు. హాస్పిటల్లో జాయిన్ చేసిన తర్వాత హాస్పిటల్లో తనకి ఒక నర్సు ట్రీట్మెంట్ ఇచ్చింది. ఆ నర్సు ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు ఏమయ్యింది అని అంటే యేసు ప్రభు వారిని గురించి చెప్పింది. ముందు వినడానికి ఇష్టపడలేదు, దైవ గ్రంథం గురించి చెప్పింది, ఇష్టపడలేదు. అయ్యా మీరు ఎన్నో పుస్తకాలు రాశారు, ఇదిగో ఈ పుస్తకాలు దేవుని యొక్క వాక్యానికి కూడా చాలా విరుద్ధమండి అయ్యా అని చెప్పినప్పటికీ కూడా ఆయన ఏమవలేదంటే ముందు మాత్రము ఇష్టపడలేదు. కానీ ఒకానొక సమయంలో ఆయన అయిష్టంగానే ఆ రోగిగా ఉన్నటువంటి సమయంలో ఆ బైబిల్ చదవడము మొదలుపెట్టాడు. బైబిల్ చదివిన తర్వాత తనకున్నటువంటి ఆ యొక్క అభిప్రాయాన్ని మార్చుకుని ఆయన ఏం చేశాడని అంటే ఒకటే ప్రార్థన చేశాడు. ఏమనంటే, ప్రభువా ఇదిగో నేను నీకు వ్యతిరేకంగా మనుష్యుడు యొక్క సృష్టి నీలో నుంచి నువ్వు చేసావన్నటువంటి మాట కాకుండా నేను కోతిలో నుంచి వచ్చాడు అన్నటువంటి సిద్ధాంతాన్ని నేను ప్రతిపాదించి ఇదిగో ఇన్ని పుస్తకాలు రాశాను. ఈ పుస్తకాలన్నీ కూడా ఎవరి చేతికి కూడా వెళ్ళకుండా చేయి ప్రభు అని ఆయన చేయగలిగింది మాత్రం ఒక్క ప్రార్థనే చేశాడు. అయితే ఆ నర్సు ద్వారా యేసు ప్రభు వారిని ఆయన అంగీకరించాడు. ఆ యొక్క చివరికి దేవుని బిడ్డగానే, యేసు ప్రభు బిడ్డగానే ఆయన ఏం చేయవలసి వచ్చిందని ఏం చేశాడని అంటే ఈ లోకయాత్ర ముగించాడు. దేవుని యొక్క సువార్తకుడిగానే ఆయన ఈ యొక్క లేకపోతే ఈ యొక్క భూలోక యాత్రను కూడా ముగించాడు. దేవుని నామానికి స్తోత్రం, హల్లెలూయా. కోతిలో నుంచి వచ్చాడు మనిషి అని చెప్పినటువంటి డార్విన్ సైతము ఏం చేశాడంటే ఒక్క నర్సు హాస్పిటల్కి వెళ్ళడము, హాస్పిటల్లో నర్సు తనకి పరిచర్య చేయడము, శ్రేష్టమైనటువంటి మాటలు అందించడము, దాని ద్వారా తను రక్షకుని కూడా పరిచయం చేసింది. తన సిద్ధాంతాన్ని వెనక్కి లాక్కున్నారు. నా ప్రియ సహోదరుడ సహోదరి, ఇందాక ఈ యొక్క మాటలో ఎందుకనంటే ఇక్కడ చూపించినటువంటి సందర్భం కానీ లేకపోతే ఇక్కడ ఇచ్చినటువంటి మాటలు కానీ దేనికేనంటే ఎవరికేనంటే కేవలము ఇక్కడ కూర్చున్నటువంటి వ్యక్తులకి మాత్రమేనంటే కానే కాదు. దేవుని యొక్క వాక్యం ఏమని సెలవిస్తుందో తెలుసా? ఎవరికని చెప్తున్నారని అంటే ఈ మాటలో ఒక మాట చూద్దాం. మీకా గ్రంథము మొదటి అధ్యాయము 2వ వచనములో ఈ మాటలో ఎవరికని చెప్తున్నారని అంటే ఆనాడు ప్రవక్త అయినటువంటి మీకా ద్వారా చెప్పినప్పటికీ కూడా ఆ మాటలో ఎవరికని చెప్తున్నాడని అంటే మీకా గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనం.
సకల జనులారా ఆలకించుడి. ఆలకించుడి, భూమి భూమి నీవును లోకమును సమస్తమును చెవియొగ్గి వినుడి. చాలమ్మా, చూసారా? ఇదిగో ఈ మాటలో ప్రవక్త ఎవరనంటే ఇశ్రాయేల్ ప్రజల మధ్య పరిచర్య చేస్తున్నటువంటి ఆయన అయినప్పటికీ కూడా ఎవరి కోసం మాట్లాడమని చెప్తున్నాడు? సకల జనులారా. అంటే ఇక్కడ వినబడుతుంది కేవలము దేవుని పిల్లలుగా ఉన్నటువంటి వారికి మాత్రమే కాదు, అందరికీ కూడా ఈ మాటలు ఉపయోగకరమైనటువంటి మాటలు. ఒకవేళ ఈ మాటలు నువ్వు తిరస్కరించావంటే రేపు దినాన్న ఆయన ఏం చేస్తానంటున్నాడు అంటే నీ మీద సాక్ష్యము చెప్తానంటాడు. ఎక్కడ, ఏ కాలనీలో, ఎలాగా, ఎవరి ద్వారా సువార్త వినపడిందో ఆ సువార్త యొక్క మీటింగ్లో ఏ మాటలు వినిపించాయో అవి కూడా నీ ఎదుట ఆయన పెడతాడు. అప్పుడు తప్పించుకోగలమా? అందుకనే దయచేసి సకల జనులారా అంటే ఒక ప్రాంత వాసులకు మాత్రమే కాదు, అందరూ కూడా ఈ మాటలు వినాలి. రేపు దినం వినకపోతే ఆ సాక్ష్యము ప్రభువే ఇస్తాడు. నీకు సువార్త వినపడింది, నువ్వు అంగీకరించలేదు, ఇదిగో వెళ్ళిపో నరకానికి అని ఆ యొక్క ఆత్మ నరకానికి పంపించేస్తే ఆ అగ్ని ఆరదు, పురుగు సావదు. అటువంటి స్థితి రాకముందే ఈ యొక్క లోబడే స్వభావం కలిగినటువంటి వారుగా ఉండాలని, ఇంతేదంటే ఈ యొక్క మాటలు నీకోసమే అన్నటువంటి విషయాన్ని తేటగా దేవుడు తెలియచేస్తున్నాడు. అంత మాత్రమే కాదు, వినమన్నారు కదా, అయితే వినేసి వెళ్ళిపోతానండి, దులిపేసుకుని వెళ్ళిపోతానండి అంటే కుదురుతుందా? ఇక్కడ వినిపించారు కాబట్టి ఇలాగని మేము వినేసి వెళ్ళిపోతామని అంటే అది కూడా కాదు. ఈ మాటల్లో ఉన్నటువంటి సత్యం ఎంత, ఈ మాటల్లో ఉన్నటువంటి విలువేంటి అన్నటువంటిది కూడా నువ్వు ఏం చేయబడాలంటే ఆలోచన చెయ్యాలి. ఆలోచన చెయ్యాలని అంటే నువ్వేం చేయబడాలని అంటే ఈ యొక్క లేఖనాలను నువ్వేం చేయబడాలని అంటే గ్రహించేవారుగా ఉండాలి. అందుకనే యేసు ప్రభు వారు తన ముందు ఉన్నటువంటి ప్రజలకు అదే మాట చెప్తాడు. ఇదిగో మీరు వింటున్నారు కదా, మీరు విన్నటువంటి మాటలు ఎలా వింటున్నారో మీరు గ్రహించుకోండి అని అంటున్నారు. ఆయన వినిపిస్తున్నారు. వింటున్నటువంటి మీరు లేకపోతే వింటున్నటువంటి మనము గ్రహించే వారముగా లేకపోతే ఏం చేయలేమంటే దేవుని యొక్క మాటలు మనము అందులో ఉన్నటువంటి విలువని, అందులో ఉన్నటువంటి శ్రేష్టతని మనం ఏమాత్రము గ్రహించలేనటువంటి వారంగానే ఉంటాం. అయితే ఆ యొక్క స్నేహితుడు విన్నటువంటి ఆయన ఏం చేయబడ్డాడంటే మార్పు పొందాడు. ఈనాడు ఆ గ్రహింపుకి వచ్చినట్లయితే నీవు కూడా మార్పు పొందే అవకాశము ఉంటుంది. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేసిన యెడల ఇదిగో ఒక మనిషిని బట్టి నేనేం చేస్తానంటే భూలోకానికి తీర్పు తీర్చే దినం ఒకటి ఉందన్నాడు. ఆ దినాన్ని ఎవరి ద్వారా మనకి చూపించాడని అంటే పునరుద్ధరణైనటువంటి క్రీస్తు ప్రభు ద్వారా ఆ మాటను మనం నమ్మాలనేటువంటి సత్యాన్ని మనం చదివినటువంటి లేఖన భాగంలో మనకి కనబడుతుంది. అందుకని ఈ యొక్క స్థలంలో విన్నటువంటి ఆ మాటలు కానీ చూపించినటువంటి సంఘటనలను బట్టి కానీ ఏం చేయబడాలంటే వినేసేసి చూసేసేసి కొద్దిసేపు కూర్చున్నాను కదా, కొద్దిసేపు ఈ విషయాలు చూశాను కదా అని అనుకున్నట్లయితే మనకేమాత్రము ప్రయోజనం లేదు, మీకేమాత్రము ప్రయోజనం లేదు. ఇక్కడ వినిపిస్తున్నటువంటి మాకు కూడా ప్రయోజనము లేదు. ఈ స్థలానికి వచ్చి దేవుని మాటలు అందిస్తున్నామని అంటే మాకు ఉపయోగం ఉండాలి, విన్నందుకు మీకు కూడా ఉపయోగం ఉండాలి. అటువంటి ఉపయోగము ఈ మాటలు ఉపయోగకరంగా ఉండాలంటే మీరేం చేయబడాలంటే మనసు మార్చుకోవాలి. ఈ యొక్క మాటల్లో ఉన్నటువంటి ఆ దైవ దీవెనికి అందేవారుగా ఉండాలని ప్రభునామం పేట మనవి చేస్తూ దేవుడి మాటలు మన వినికిడిలో దీవించుగాక. ఆమేన్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఈ స్థలానికి నన్ను ప్రేమతో పిలిచిన తిమోతి గారికి, సుధామాదిరి గారికి, వారి కుమార్తె సుప్రియ గారికి, వారి కుటుంబానికి ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున వందనాలు తెలియపరుస్తున్నాను. అట్లాగే మరి స్టేజ్ని అలంకరించిన జకరియా గారికి, ఏలియా గారికి, సుధా గారు, అవునండి సుధా గారు, ప్రభు నామమున వందనాలు తెలియపరుస్తున్నాను. చక్కటి అనుభవాలతో చక్కటి మాటల్ని మరి తెలియపరిచారు. చాలా సంతోషం, వందనాలు. మరి ఈ విధంగా ఇక్కడ సువార్త కూడా పెట్టడం నాకు చాలా సంతోషంగా ఉంది. మేము ఇదే ప్రాంతంలో మరి కొన్ని సంవత్సరాలు ఉండి ఇక్కడ నుంచి మళ్ళీ మేము వేరే చోటకి రెంట్కి వెళ్ళిపోయి ఇక్కడ మీకు కనిపిస్తున్న ఈ బ్లూ కలర్ గేట్ ఉంది కదా, దీన్ని మేము మందిరంగా మార్చుకున్నాం. దేవుడు మరి సేవా పరిచయలో తక్కువ సమయంలో పరిచయం దేవుడు ఆశీర్దిస్తున్నాడు. ఇంక ఈ పరిచయం ఇంకా దేవుడు దీవించి ఇక్కడ ఈ ప్రాంతంలో ఇంకా అనేక మందికి సువార్త ప్రకటించబడాలని మీరు అందరూ కూడా మా యొక్క ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని కోరుతున్నాను. మరి దేవుని వాక్యంలో చాలా అనుభవంతో చక్కటి విషయాలు మరి దైవజనులు ఇంతవరకు చెప్పారు. విన్న వాక్యం విడిచిపెట్టకుండా వాక్యానుసారంగా జీవించే జీవితాలు ప్రభు మనకు దయచేయాలి. అలాగే మనం ప్రార్థన చేద్దాం. నమ్మి బాప్టిజం పొందినవాడు రక్షించబడతాడు, నమ్మని వానికి శిక్ష విధించబడుతున్న లేఖన భాగాలు సెలవిస్తున్నాయి. మరి ప్రభు సన్నిధిలో మనం అందరం కూడా
మరి నమ్మి అనేక మందిని ప్రభు దగ్గరికి నడిపించేవారుగా, సువార్త ప్రకటించి ప్రభు యొక్క రాజ్యాన్ని స్థాపించేవారుగా ప్రభు సన్నిధిలో మనం ఉందాం. దేవుడి మాటల ద్వారా మనందరినీ దీవించిన కాక మనకు సమయం ప్రార్థన చేయడానికి సమయం ఇచ్చారు. మరి అందరూ ఒకసారి ఎక్కడ వారు అక్కడ అలా కళ్ళు మూసుకుని ప్రార్థన చేద్దాం. మరి ఇంతవరకు కూడా ఈ సజీవ వాక్యం మన జీవితాల్లో ఫలించబడాలి. అది అనేక స్థలాల్లో మరి మనం సువార్త ప్రకటించడానికి ఉపయోగకరంగా మారాలి. అలా మారాలని మనం అందరూ కూడా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. స్తోత్రములు తండ్రి. ఒకసారి ప్రభు సన్నిధిలో దేవుని బిడ్డలమైన మనం అందరం కూడా దేవునికి ఒకసారి స్తోత్రాలు చెప్దామా? స్తోత్రములు 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 తండ్రి. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. సకల ఆశీర్వాదాలకు కారణభూతులకు మా ప్రియ ప్రభా నీ పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన నామనకు వేలాది వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్న విధంగా నేను స్తుతించడానికి, మహిమపరచడానికి, ఘనపరచడానికి పరలోపేట ప్రాంతంలో నేను ఇదిగో ప్రభు ఈ విధంగా సువార్త కూడికలోని నామాన్ని మహిమపరచడానికి మీరు మాకు ఇచ్చిన ఈ ధన్యత కొరకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నంతవరకు దైవజల్ నాయన ఇదిగో ప్రభు ఏలే గారు కానీ, ప్రభా సుధా గారు కానీ, జకరే గారు వారి అనుభవాలతో నాయన నీ సన్నిధిలో ఇచ్చిన వాక్య భాగాలన్నింటినీ కూడా ఇదిగో ప్రభు ఎవరు నాయన ఈ మైక్ శబ్దం ద్వారా ఎంతమంది ఇదిగో ప్రభు చెవులకి నాయన ఈ యొక్క సువార్త అందించబడింది వారందరూ హృదయాల్లో ప్రభా నాయన ఇదిగో ప్రభు ఈ వాక్యం ఫలించబడి మీరు కృప దయచేసి నడిపించండి. అనేక మందికి నాయన ఇదిగో ప్రభా నాయన నీ సువార్త పరిచయంలో ఇదిగో నాయన ప్రయాసపడుతూ నీ సువార్త అందిస్తున్న దైవజల్ని మీరు దీవించి ఆశీర్వదించండి. ఆయన ఈ కూడికి ఈ విధంగా ఏర్పాటు చేసుకున్న బిడ్డలను ఆయన తిమోతి గారిని నేను సుధా మాదిరి గారిని, సుప్రియ గారిని, వారి కుటుంబాన్ని మీరు నేను మెండుగా దీవించండి. ఈ ప్రాంతంలో ప్రభా నూతనంగా ఉండడానికి నాయన వారికి చక్కటి గృహాన్ని మీరు ఇచ్చారు తండ్రి. ఆ గృహాన్ని నాయన ఇదిగో ప్రభు మీరు ఆశీర్వదించండి. ఈ ప్రాంతంలో ఈ ప్రదేశంలో ఉండడం వారికి ఆశీర్వాదకరంగా మార్చండి. దీవించి నడిపించండి. మేలు కొరకే మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఇదిగో ప్రభా నాయన మమ్మల్ని అందరినీ మీ సన్నిధిలో నమ్మకమైన బిడ్డలుగా, నీతిమంతులుగా మమ్మల్ని నిలబెట్టి నడిపించండి. ఎక్కడ ఇద్దరు ముగ్గురు నీ నామంలో కూడి ఉంటారో వారి మధ్యలో ఉంటారు సెలవిచ్చు. ఇక్కడ అనేక మంది బిడ్డలుగా మేము కూడి ఉన్నాం. మా మధ్యలో మీ ఆత్మ సంచరణ మాతో ఉంచి మీరు బలపరిచి స్థిరపరిచి నడిపిస్తున్న విధానం కొరకు వందనాలు తండ్రి. మరొకసారి నేను మా సువార్త పరిచర్య ఇంకా అనేక ప్రాంతాలకి నాయన అనేక పట్టణాలకి ఇదిగో ప్రభా ఇది నాయన ఇదిగో ప్రభా నాయన ప్రకటించడానికి నీ యొక్క కృపా కాపుదల ఆశీర్వాదం నిండిన దీవెన ఇదిగో ప్రభా నాయన ఈ సువార్త వ్యాప్తి విషయంలో మీరు ఇంకా గొప్ప కృప నీ యొక్క మేలైన ఆశీర్వాదం మా మీదను, మా జీవితాల మీద, మా కుటుంబాల మీద, మరి ముఖ్యంగా ఇదిగో ఇంతవరకు ప్రభా నీ యొక్క సువార్త ప్రకటించిన బిడ్డల మీద మీరు ఉంచిన వారికి ఇంకా శక్తిని బలాన్ని దయచేసి అనేక చోట్ల నీ నామాన్ని ప్రకటించే బిడ్డలను దీవించి ఆశీర్వదించండి. మేలు కొరకే మీరు జ్ఞాపకం చేసుకోండి. మరొకసారి ఈ కూడికి ఏర్పాటు చేసిన బిడ్డల చుట్టూ మీరు కాపుదల ఉంచి నడిపించి మేలు చేసి మీరు మహిమను పొందండి. మరొకసారి ఈ ప్రాంతమందు ఈ విధంగా ఏర్పాటు చేసుకొని ఈ ప్రయాసాలన్నింటినీ కూడా దీవించండి. చిన్న బిడ్డలు మొదలుకొని ఈ యొక్క పరిచయలో ఉన్న ప్రతి వారిని, ఇక్కడ కూడి వచ్చిన ప్రతి వారిని మరొకసారి పేరు పేరున మీరు దీవించి దర్శించి మేలు చేసి సమస్త మహిమ ఘనతా ప్రభావాలు మీరే పొందుకోమని మా ప్రభును రక్షకుడుని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి బ్రతిమాలి వేడుకొనిచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము, సమాధానము, సంతోషము చేరువచ్చినటువంటి ఆ ప్రియులందరికీ ప్రత్యేకంగా ఈ యొక్క కార్యక్రమం గురించి ప్రయాసపడుతున్నటువంటి ఆ సువార్తకుడైనటువంటి మరి జక్కయ్య గారికి, తన కుటుంబానికి, ఏవో ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరిస్తున్నటువంటి ప్రియులకి, ఏవో మరి అనుభవ సాక్ష్యము ఆ వినిపించినటువంటి ఏలియా గారికి, పాట పాడినటువంటి సహోదర భాగ్యరేఖ గారికి, ఏవో మరి చివరగా ప్రార్థించినటువంటి స్థానిక దైవ సేవకులు డానియేలు గారికి, వారి యొక్క పరిచర్యకి, ఈ యొక్క కాలనీలో ఉన్నటువంటి ప్రియులందరికీ సదా తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తమే జయ, ప్రవేశ రక్తమే జయ, ప్రవేశనామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. చాలా ఓపికగా మీరందరూ కూడా ఆలకించారు. అందుని బట్టి ప్రభు